యాడ్ అయిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం దాన్ని అన్న అది ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్‌లో మనకి పర్టిక్యులర్‌గా అవే తీసుకోవాలని చెప్పి మనకెలా తెలుస్తది? జస్ట్ యాస్ ఆఫ్ నౌ మనకు ప్రీవియస్‌గా ఫోర్త్ స్టెప్ ఫోర్త్ స్టెప్ అండ్ ఫిఫ్త్ స్టెప్స్‌లో మనకు ఆ! ప్రొఫైల్స్ అండ్ నావిగేషన్ ఐటెమ్స్ అంటే ఏంటో తెలీదు కాబట్టి మనం అవి తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ మీకు ఆ నావిగేషన్ ఐటెమ్స్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఆ యాప్ క్రియేషన్ చేసేటప్పుడు మీకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అవే సెలెక్షన్ చేసుకుంటారు. ఓకే. అంటే నంబర్ ఆఫ్ అంటే ఎక్కువ చేస్తే మనకొక ఐడియా వస్తది ప్రాజెక్ట్‌లో. రైట్. ఎగ్జాక్ట్‌గా. సో, కొంచెం వెళ్తున్న కొద్దీ మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే. ఓకే అన్న. ఫైన్. సో, ఇవాళ ఏంటి అంటే మనం నిన్నటి వరకైతే యాప్‌ని క్రియేషన్ చేసాం. మన ప్రాజెక్ట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా సెటప్ అయిపోయింది. సింపుల్‌గా అరౌండ్ ఒక 5 స్టెప్స్‌తోని ఈవెన్ వితౌట్ ఎలాంటి యూఐ డెవలప్‌మెంట్ లేకుండా మనకు కావాల్సిన ప్రాజెక్ట్ మనం సెటప్ చేసుకున్నాం. విత్ అవర్ ఓన్ ఏఐ, లోగో గానీ, కలర్స్ కానీ ఎవ్రీథింగ్. అక్కడికి యాస్ ఆఫ్ నౌ క్లియర్. అయితే మన యాప్ కంప్లీట్‌గా బ్లాంక్ ఉంది. అసలు ఏం ఆప్షన్స్ లేవు. లైక్ డేటాస్ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? సీఆర్ఎం అనేది డేటా కోసం. అండ్ ఏ కంపెనీ అయినా డేటా స్టోర్ చేయడానికి సీఆర్ఎం యుటిలైజ్ చేయాల్సిందే మ్యాండేటరీగా అని మనం మాట్లాడుతున్నాం. సో, అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్ ఏదైనా అవైలబుల్‌గా ఉంటేనే డేటా ఏదైనా స్టోర్ చేయడానికి మనకి ఈజీ ఉంటుంది. అసలు అలాంటిది ఇక్కడ ఆప్షన్సే ఏం అవైలబుల్‌గా లేవు. అప్పుడు మనము డేటా క్రియేషన్ చేయడము ఆర్ ఎల్స్ ఇంకా మన ప్రాజెక్ట్‌ని చేయడం పాసిబుల్ కాదు. సో, ఫస్ట్ స్టెప్ యాప్ క్రియేషన్ చేశాక మనం వర్క్ చేయాల్సింది డేటా మోడల్స్ మీద. డేటా మోడల్స్ అంటే రెగ్యులర్‌గా మనం డేటాబేస్ ఎట్లయితే బిల్డ్ చేస్తామో రెగ్యులర్ లాంగ్వేజెస్‌లో, అలానే సేల్స్‌ఫోర్స్‌లో కూడా మనం ఇప్పుడు డేటాబేస్‌ని బిల్డ్ చేయాలి ఉంటుంది. డేటాబేస్‌ని. బట్ దీంట్లో మీరు సీక్వెల్ కానీ, మంగోడిబి, పోస్ట్‌గ్రేస్ ఇలా మల్టిపుల్ టెక్నాలజీస్‌తోని కంపేర్ చేసినప్పుడు దీంట్లో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. అండ్ అది కూడా మనం యూఐతోనే చేస్తాం. అరౌండ్ ఒక 5-10 మినిట్స్‌లో మీకు కావాల్సిన టేబుల్ క్రియేట్ అవుతుంది విత్ ఆల్ ద యూఐ ఎవ్రీథింగ్ ఇంకా. అయితే ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ నేను కన్సిడర్ చేస్తుంది ఏంటంటే, మీ అందరికీ ప్రెజెంట్ తెలీదు అనుకుందాం. యాస్ ఆఫ్ నౌ అసలు మీకు ఏం తెలియట్లేదు. లైక్ ఆ డేటాబేస్ ఏంటి, టేబుల్స్ ఏంటో క్లారిటీ లేదు. సో, మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లెట్స్ కన్సిడర్ ఈ ఎగ్జాంపులే తీసుకుందాం. మనది ఒక ఇన్‌స్టిట్యూట్ లాంటిది. సో, వి ఆర్ మేనేజింగ్ డేటా. ఎవరిది స్టూడెంట్స్ డేటా, ప్రాక్సీస్ డేటా, కోర్స్ డేటా అలా మల్టిపుల్ డేటాని మనం మేనేజ్ చేస్తున్నాం. ఈ మేనేజ్ చేసే టైంలో ప్రతి డేటా నేను స్టోర్ చేయాలి. అలా అయితే నేను ప్రాపర్‌గా ట్రాక్ చేయగలుగుతా. స్టూడెంట్స్ ఎవరు, ఇంటర్వ్యూస్ ఎవరిస్తున్నారు, ట్రైనింగ్స్ ఎవరిస్తున్నారు, బ్యాచెస్ ఎన్ని రన్ అవుతున్నాయి, సో అండ్ సో డీటెయిల్స్. సో, ఇప్పుడు నేను స్టూడెంట్స్ డేటా స్టోర్ చేయాలి అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ నేను ఏం చేయాలి? ఎక్సెల్ షీట్ లోపల ఒక టేబుల్ క్రియేషన్ చేయాలి. రైట్? సో, ఒక టేబుల్ మనం క్రియేషన్ చేద్దాం. మేబీ లెట్స్ గో విత్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అండ్ మేబీ కోర్స్, రైట్? అండ్ మేబీ డేట్ ఆఫ్ బర్త్, మేబీ డిగ్రీ, రైట్? వాళ్ళ పాస్అవుట్ ఏంటి అని తెలుసుకోవడానికి. ఈ డీటెయిల్స్ నేను స్టోర్ చేయాలి అనుకుంటున్నా. ఏది వాటెవర్ స్టూడెంట్స్ డేటా నేను కలెక్షన్ చేయాలనుకుంటున్నాను అప్పుడు. ఎందుకంటే నాకు ఈ బేసిస్‌లోనే ఆ స్టూడెంట్స్ గురించి నాకు డీటెయిల్స్ తెలుస్తాయి కదా! లైక్ ఆ స్టూడెంట్ ఎవరు, తనని కాంటాక్ట్ చేయడానికి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, తను ఏ కోర్స్‌లో జాయిన్ అయ్యాడు, తన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, తన పాస్అవుట్ ఇయర్ ఏంటి, ఈ డీటెయిల్స్ బేస్ చేసుకుంటే లైక్ వచ్చే స్టూడెంట్స్ అందరి డేటా నేను స్టోర్ చేసుకుంటా. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం సింపుల్‌గా ఎక్సెల్ షీట్‌లో మనం ఒక టేబుల్‌ని క్రియేషన్ చేసాం. ఈ టేబుల్‌లో ఏం స్టోర్ అవుతుంది? స్టూడెంట్ డేటా స్టోర్ అవుతుంది. సో, మనం దీనికి స్టూడెంట్ టేబుల్ అని నేమ్ ఇచ్చేద్దాం. సో, స్టూడెంట్ టేబుల్ రైట్? స్టూడెంట్ టేబుల్ అని చెప్పేసి మనం నేమ్ ఇచ్చేసాం. ఫైన్. బావుంది. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ ఎలా అయితే మనకుందో, మనకి ఇంకా వేరే డేటా కూడా స్టోర్ చేయాల్సి ఉంటుంది కదా! లెట్స్ కన్సిడర్ ఇప్పుడు మనము ట్రైనర్స్ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒకళ్ళే ట్రైనర్ ఉండరు కదా! మల్టిపుల్ ట్రైనర్స్ ఉంటారు. ఆ సినారియో లోపల ట్రైనర్స్ డేటా కూడా స్టోర్ చేయాలి కదా! సో, దానికి మళ్ళీ మనం చేయాల్సిందేంటి? మళ్ళీ ఇంకో టేబుల్ క్రియేషన్ చేయాలి. సో, నేను ఇదే టేబుల్‌ని కాపీ పేస్ట్ చేసి ట్రైనర్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, కోర్స్ అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏమొద్దు, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటా. అండ్ మేబీ వాళ్ళ లొకేషన్ అని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు నేను ట్రైనర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా కలెక్షన్ చేస్తున్నా. ఈ టేబుల్‌కి నేను ట్రైనర్స్ టేబుల్ అని నేను డిఫైన్ చేస్తున్నా. ట్రైనర్స్ టేబుల్. సో, ఇప్పుడు నేను బిజినెస్ రన్ చేస్తున్నా కాబట్టి నాకు క్లారిటీ ఉంది. నేను ఏం ఫీల్డ్స్ తీసుకోవాలి, ఏం టేబుల్స్ తీసుకోవాలి, ఏంటి అనేసి. బట్ మీరు ఒక కంపెనీలోకెళ్ళి జాయిన్ అయిన తర్వాత, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత, అప్పుడు మనం డిసిషన్ తీసుకోమింకా. ఈ టేబుల్స్ ఎన్నుండాలి, అండ్ దెన్ అందులో ఫీల్డ్స్ ఎన్నుండాలి, ఏ టైప్ ఆఫ్ డేటా కలెక్షన్ చేయాలి, దానికి నేమ్స్ ఏముండాలి, ఏంటి అనేసి క్లయింట్ చెప్తారు మనకు. నాకిలా ఒక టేబుల్ కావాలి, వెండార్స్ టేబుల్ కావాలి. దాంట్లో వెండార్స్ డీటెయిల్స్ లైక్ వాళ్ళ సిటీ, అడ్రస్ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ నేను స్టోర్ చేయాలనుకుంటున్నా.
అప్పుడు మనం వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఒక టేబుల్ని క్రియేషన్ చేస్తాం. అదే యాజ్ ఎ డెవలపర్ లాగా ఎవరి వర్క్ అయినా. ఈవెన్ సేల్స్ ఫోర్స్లో కూడా మన వర్క్ యాజ్ ఎ అడ్మిన్ లాగా అలానే ఉంటుంది. అయితే బయట లాంగ్వేజెస్లో డెవలపర్స్ చేసే వర్క్ని మనం ఇక్కడ అడ్మిన్ లాగా చేస్తాం, ఎందుకంటే ఇక్కడ అంతా సింపుల్గా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో నేను ఎక్సెల్ షీట్ క్రియేషన్ చేసా. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ 1 అని సెలెక్షన్ చేసి లెట్స్ కన్సిడర్ సమ్ డేటా యాడ్ చేద్దాం. రైట్, ఇలా డేటా యాడ్ చేసా. ఇలా మేనేజ్ చేయొచ్చు. ఒక 1000 2000 డేటా అని బాగానే ఉంది. దాని తర్వాత మనం మేనేజ్ చేయాలంటే నేనేం డిసిషన్ తీసుకున్నా అంటే లెట్స్ గో విత్ సేల్స్ ఫోర్స్. అది బాగుంది డేటా మేనేజ్ చేయడానికి అని చెప్పేసి నేను సేల్స్ ఫోర్స్కి వెళ్దాం అనుకుంటున్నా. ఆడిబుల్ ఎవరు అందరికీ? హలో హలో, ఆడిబుల్ ఎవరు అందరికీ? బ్రేక్ అవుతుంది నా వాయిస్. చాలా బ్రేక్ అవుతుందా? కొంచెం ఇప్పుడు ఓకే అండి. ఓకే. సో నేను డిసైడ్ చేసుకున్నాను బేసిక్ ఏంటి, ఒక సేల్స్ ఫోర్స్లో నా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయాలి అని. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్లో ఉన్న టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్స్ని సేమ్ ఈ కైండ్ ఆఫ్ డేటానే నాకు సేల్స్ ఫోర్స్లో కూడా ఉండాలి. అప్పుడు ఈ టైప్ ఆఫ్ టేబుల్స్ని మనం సేల్స్ ఫోర్స్లో క్రియేట్ చేయాలి. ఈ టాస్క్ ఎవరిది? ఇప్పుడు యాజ్ ఎ అడ్మిన్ ఆర్ యాజ్ ఎ డెవలపర్ లాగా మన టాస్క్ ఇది, మనం చేయాల్సింది. అయితే రెగ్యులర్ లాంగ్వేజెస్లో మనం వీటిని టేబుల్స్ అంటున్నాం, రైట్? ఇవన్నిటిని మనం టేబుల్స్ అంటున్నాం రెగ్యులర్ లాంగ్వేజెస్లో. సేల్స్ ఫోర్స్ వచ్చేసరికి టేబుల్స్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్, రైట్? సేల్స్ ఫోర్స్కి వచ్చేసరికి మనం టేబుల్స్ని ఆబ్జెక్ట్ అంటాం. మీరు సీక్వెల్లో చూసిన మంగోడిబిలో ఆర్ ఐదర్ డిఫరెంట్ డేటాబేస్లో చూసినా వాటిని టేబుల్సే అంటారు, డేటా టేబుల్స్ అంటారు. మనం డేటా టేబుల్స్ అనట్లేదు, ఆబ్జెక్ట్ అని అంటున్నాం ఇక్కడ. సో ఆబ్జెక్ట్ టేబుల్ రెండు డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ నేమింగ్ డిఫరెన్స్ ఉంది అంతే. సో సేల్స్ ఫోర్స్ వాళ్ళు వాటిని లైక్ ఆ టేబుల్స్ని ఆబ్జెక్ట్ అంటున్నారు, బయట లాంగ్వేజెస్లో వాటిని టేబుల్ అంటున్నారు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక టేబుల్ క్రియేషన్ చేయాలి. ఏది? ఈ కైండ్ ఆఫ్ డేటాతో మనం ఒక టేబుల్ క్రియేషన్ చేయాలి. దాన్ని మనము ఆబ్జెక్ట్ అంటున్నాం. సో ఇప్పుడు మీ సినారియోలో మీరు ప్రాక్టీస్ చేసే టైంలో మీరు చేయాల్సింది ఏంటి, వాట్ ఎవర్ మీరు బిల్డ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ లోపల మీ ఓన్గా, సపోజ్ మీరు ఇప్పుడు తులసి బ్రో అన్నారు తను కాఫీ షాప్ రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నాను. సో ఆ కాఫీ షాప్ రిలేటెడ్ డేటా తను ఏం కలెక్షన్ చేయాలనుకుంటున్నాడు? మేబీ కస్టమర్స్ డేటా, వాళ్ళ ఎంప్లాయీస్ డేటా, వాళ్ళ ఫ్రాంచైజ్ డేటా అనుకుందాం. లైక్ మళ్ళీ దాంతోపాటు వాళ్ళ వెండర్స్ డేటా, ప్రొక్యూర్మెంట్ డేటా, ఆర్ సమ్ కూపన్స్, డిస్కౌంట్స్, ఈ ఆర్డర్స్ డేటా, ఈ డేటా లాంటిది కలెక్షన్ చేయాలనుకుంటున్నాడు. సో తను ఇప్పుడు తన ప్రాజెక్ట్ రిలేటెడ్ అలాంటి టేబుల్స్ క్రియేషన్ చేస్తాడు. ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ మనం చేద్దాం అనుకుంటున్నాం. ఆ ప్రాజెక్ట్లో మనకి ఏ టేబుల్స్ కావాలి, లైక్ ఏ డేటా మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం అనేసి మీరు యాజ్ ఆఫ్ నౌ డిసైడ్ అవ్వండి. అండ్ దెన్ మనము ఇంకో 2 to 3 డేస్ తర్వాత మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు అప్పుడు మనకు కావాల్సిన రియల్ టైం ప్రాజెక్ట్ అనేది మనకు స్టార్ట్ అయిపోతుంది. ఫైన్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ టేబుల్నే మనం సేల్స్ ఫోర్స్లో క్రియేట్ చేయాలి. మనకున్న టాస్క్ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ని మనం స్టూడెంట్ టేబుల్ని సేల్స్ ఫోర్స్కి తీసుకొచ్చి యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేస్తామంటే ఆ ఆబ్జెక్ట్, లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఆబ్జెక్ట్ అంటాం కదా, ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది సెకండ్ స్టెప్. స్టెప్ 1లో మనం యాప్ క్రియేషన్ చేసాము. స్టెప్ 2లో ఈ యాప్ లోపల ఎలాంటి డేటా మనకు యాడ్ చేయడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు నాకు కావాలి స్టూడెంట్స్ డేటా యాడ్ చేయాలి, నేను ట్రైనర్స్ డేటా యాడ్ చేయాలి అనుకుంటున్నా. సో ఆ స్టూడెంట్ డేటా, ట్రైనర్స్ డేటా రిలేటెడ్ నాకు ఇక్కడ ఆబ్జెక్ట్స్ కావాలి. సో ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయడానికి మనకున్న ఆప్షన్ ఏంటి అంటే యాప్లోకి ఉన్నా లేదంటే ఎక్కడున్నా మీరు ఫస్ట్ సెటప్లోకి వెళ్ళండి. సెటప్లోకి రాగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ మేనేజర్ అని, రైట్? ఈ ఆబ్జెక్ట్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. ఆబ్జెక్ట్ మేనేజర్ అంటే నేను చెప్పాను కదా టేబుల్స్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనుకుంటున్నామని. సో ఆ టేబుల్స్ని మేనేజ్ చేయడానికే ఇది. ఇంతకుముందుకు మనము నిన్న యాప్ మేనేజర్ చూసాం కదా, మనకున్న యాప్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి యాప్ మేనేజర్ ఎలా అవుతుందో ఆబ్జెక్ట్ అన్నిటిని మేనేజ్ చేయడానికి ఈ ఆబ్జెక్ట్ మేనేజర్ ఉంది. సో మనకు 2 types ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి సేల్స్ ఫోర్స్లో. ఇది చాలా బిగినర్ లెవెల్ క్వశ్చన్. సో 2 types ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే వాట్ ఎవర్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు మనకు ఆల్రెడీ ప్రీ బిల్ట్గా ఇచ్చిన ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్సే. యాజ్ ఎ యూజర్ లాగా మనం ఏవైతే క్రియేషన్ చేస్తున్నామో స్పెసిఫిక్ టు మన ప్రాజెక్ట్ వాటిని మనం కస్టమ్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి కోర్స్ నేము సమ్ ఇవి ఉన్నాయి కదా, ఈ పక్కన కస్టమ్ ఆబ్జెక్ట్ అని ఉంది, ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అని ఉంది. డిఫరెన్స్ అదనమాట. సో కస్టమ్ ఆబ్జెక్ట్ అని దీనికి ఎందుకు ఉంది అంటే అది మన ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా క్రియేషన్ చేసుకున్న ఆబ్జెక్ట్. సేల్స్ ఫోర్స్ వాళ్ళు మనకు క్రియేషన్ చేసి ఇవ్వలేదన్నమాట. ఈవెన్ నిన్న మనం క్రియేషన్ చేసిన యాప్ ఏదైతే ఉందో అది కూడా మనం క్రియేషన్ చేసుకున్న కస్టమ్ అప్లికేషన్. సేల్స్ ఫోర్స్ వాళ్ళు క్రియేషన్ చేయలేదు, రైట్? సో
సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన వాట్ ఎవర్ ఆ ఆప్షన్స్, ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటితో పాటు మనం ఎక్స్ట్రా కొన్ని ఆబ్జెక్ట్స్ని యాడ్ ఆన్ చేసుకుంటాం. అదే ఈ ప్రాసెస్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ని యాడ్ ఆన్ చేస్తున్నాం. ఇక్కడికి రాగానే మీకు ఈ టాప్లో స్కీమా బిల్డర్ క్రియేట్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళండి. క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, కస్టమ్ ఆబ్జెక్ట్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్ప్రెడ్షీట్. ఈ కస్టమ్ ఆబ్జెక్ట్ని మీరు 2 వేస్లో క్రియేషన్ చేయొచ్చు. ఫస్ట్ వేస్లో ఏంటి అంటే కస్టమ్ ఆబ్జెక్ట్ వచ్చేసి డైరెక్ట్ యూఐ నుంచి క్రియేషన్ చేయొచ్చు, లేదు అంటే మీకున్న ఎక్సెల్ షీట్ ఏదైనా ఉందో ఆ ఎక్సెల్ షీట్ని డైరెక్ట్గా అప్లోడ్ చేసి క్రియేషన్ చేయొచ్చు. బట్ నేను మేజర్గా ప్రిఫర్ చేసేది కస్టమ్ ఆబ్జెక్ట్ ఈ యూఐ నుంచి, ఎందుకంటే మనకు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసే టైంలో చాలా ఆప్షన్స్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో అదంతా మనము ఈ ఎక్సెల్ షీట్లో ఆ కాలమ్స్ని ఆ డేటాని యాడ్ చేస్తున్నప్పుడు ఈవెన్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయినా మనకు ఎర్రర్ త్రో అవుతుంది. సో సింపుల్గా అవ్వాలి అంటే ఈ కస్టమ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ అది సెలెక్షన్ చేస్తే సరిపోతుంది. సో స్టెప్ 1 ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వచ్చాము. ఆబ్జెక్ట్ మేనేజర్ అంటే ఏంటి? టేబుల్స్, లైక్ వాట్ ఎవర్ డేటా మనం స్టోర్ చేయాలనుకుంటామో వాటిని టేబుల్స్ అనుకుంటాం ఎక్కడైనా. ఆ టేబుల్స్ని సేల్స్ ఫోర్స్లో ఆబ్జెక్ట్స్ అంటున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వచ్చాక ఇక్కడ క్రియేట్ క్లిక్ చేస్తే మనకు కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఆ కస్టమ్ ఆబ్జెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టార్ట్ అయిపోతుంది. నిన్న ఎలా అయితే మనకు యాప్ క్రియేషన్లో మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయో ఇవాళ కూడా ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్లో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ స్టెప్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఏంటి అండ్ ఆ ఫీల్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం ఏంటి అనేసి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ లేబుల్. లేబుల్ అంటే నేమ్ అనమాట. ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏదో ఒకటి మనం ఇవ్వాల్సి ఉంది కదా. సో మనం ఏమనుకుంటున్నాం? స్టూడెంట్ టేబుల్ అనుకుంటున్నాం, రైట్? ఇది మన ఆబ్జెక్ట్ నేమ్ ఆర్ మన టేబుల్ నేమ్. సో మీరు ఇవ్వాల్సింది కూడా అదే. ఇక్కడ నేను ఏమి ఇస్తాను అంటే మేబీ అక్టోబర్ స్టూడెంట్ టేబుల్ ఇలా ఇస్తాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ అదర్ స్టూడెంట్ టేబుల్స్ ఉన్నాయి. సో మళ్ళీ సేమ్ నేమ్ ఇస్తే మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని నేను అక్టోబర్ స్టూడెంట్ టేబుల్ అని ఇచ్చాను. మీరు ఈ టేబుల్ అని యాడ్ చేయకండి, మనం సేల్స్ ఫోర్స్లో టేబుల్ అని యాడ్ చేయము, డైరెక్ట్గా స్టూడెంట్ అని యాడ్ చేస్తాం, కోర్స్ అని యాడ్ చేస్తాం, కస్టమర్, ప్రోడక్ట్, వెండర్, ప్రొక్యూర్మెంట్ ఇలా యాడ్ చేస్తాం. నేను ఇక్కడ జస్ట్ మీకు డిఫరెన్సియేషన్ కొంచెం స్టార్టింగ్లో అర్థం కావడానికి టేబుల్ అని యాడ్ చేస్తున్నా. మీరు మాత్రం వైల్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ఈ టేబుల్ అనేది అయితే మీరు యాడ్ చేయకండి. ఫైన్. సో లేబుల్ యాడ్ చేసిన తర్వాత మనం ప్లూరల్ లేబుల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మనకు సింగులర్ అండ్ ప్లూరల్ ఉంటుంది కదా ఇంగ్లీష్లో, సేమ్ అదే అనమాట. సో అక్టోబర్ స్టూడెంట్స్ టేబుల్ అని నేను క్రియేషన్ చేస్తున్నాను, రైట్? సింగులర్ లేబుల్ అండ్ ప్లూరల్ లేబుల్. మీరు ఎప్పుడైతే ఇక్కడ లేబుల్ యాడ్ చేస్తారో అది యాడ్ చేయగానే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసింది. నిన్న కూడా మనము యాప్ క్రియేషన్ చేసే టైంలో ఆ యాప్ నేమ్ ఇవ్వగానే మనకు డెవలపర్ నేమ్ వచ్చేసింది, రైట్? అది ఏపీఐ నేమ్ వచ్చేసింది. సేమ్ అలానే ఇక్కడ కూడా మీకు ఇక్కడ స్పేసెస్ ఉంటే ఆ స్పేసెస్ని ఇది అండర్ స్కోర్తో ఇక్కడ రీప్లేస్మెంట్ చేస్తుంది, అంతే డిఫరెన్స్. ఇన్ కేస్ మీకు క్రియేషన్ చేసే టైంలో ఇక్కడ డేటా చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ అవ్వకపోతే స్పేసెస్ అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ స్పేస్ని రీప్లేస్ చేస్తూ అండర్ స్కోర్ పెట్టేయండి, సింపుల్గా సరిపోతుంది, అంతే ఇంకా. సో స్టెప్ 1లో ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్, లేబుల్, ప్లూరల్ లేబుల్ ఇచ్చేశారు అండ్ ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా వచ్చేసింది. డిస్క్రిప్షన్ ఒకవేళ మీరు యాడ్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇప్పుడు మనం ఫీల్డ్స్ డేటా ఫిల్ చేస్తున్నాం కదా, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి, రైట్? రిమైనింగ్ అనే ఆప్షనల్. సో ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్లో డేటా మీరు మీ ఓన్గా క్రియేషన్ చేయకూడదు. లైక్ లెట్స్ కన్సిడర్ మీరు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు, మీకు టాస్క్ వచ్చింది ఆబ్జెక్ట్ క్రియేషన్ అని, క్రియేషన్ చేయమన్నారు. బట్ వాళ్ళు ఏంటి అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఏం క్రియేషన్ చేయాలో, నేమ్ ఏమి ఇవ్వాలో చెప్పలేదు. సో అలా అని చెప్పేసి మీరు మీ ఓన్ నేమ్ అక్కడ ఇచ్చేసి క్రియేట్ చేయకూడదు. ఫస్ట్ మనం క్లారిఫై తెలుసుకోవాల్సింది వాట్ షుడ్ బి ద ఆబ్జెక్ట్ నేమ్ అని చెప్పేసి క్లారిఫై తెలుసుకొని అండ్ దెన్ మనకు కావాల్సిన నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళిపోవాలి. సో ఎప్పుడైనా మీ దగ్గర డేటా క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. అలానే టాస్కులు చేయాలి కూడా, అది మాత్రం గుర్తుంచుకోండి ఇక నుంచి. అది కూడా అడగాలని చెప్పేసి మీరు అసలు టెన్షన్ పడద్దు, ప్రతిదీ అడగాల్సిందే. ఇన్ కేస్ డిస్క్రిప్షన్ మీరు యాడ్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ యాడ్ చేయండి, బట్ ఇట్స్ ఆప్షనల్ ఫీల్డ్, దానివల్ల మీకు ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓన్లీ మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రమే ఒకవేళ మీకు ఇచ్చిన టాస్క్లో మెన్షన్ చేయకపోతే మీరు క్లియర్గా డేటా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెన్షన్ చేస్తే వాళ్ళు మెన్షన్ చేసిందే యాడ్ చేయండి. ఆప్షనల్ ఫీల్డ్స్కి వాళ్ళు ఒకవేళ డేటా ఇస్తే యాడ్ చేయండి, డేటా ఇవ్వకపోతే యాడ్ చేయకండి, అంతే, ఇంకా ఇగ్నోర్ చేసేయడమే. నెక్స్ట్ ఈ హెల్ప్ సెట్టింగ్ ఉంది కదా, మనం సేల్స్ ఫోర్స్లో ఈ హెల్ప్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ టైప్ అది. సో ఆ హెల్ప్ సెట్టింగ్ మీరు ఏది ఓపెన్ చేయాలనుకుంటున్నారు, సేల్స్ ఫోర్స్ వాళ్ళది ట్రైనింగ్ విండో ఉంది కదా, అదే మనం ఓపెన్ చేస్తాము. సో అదే సెలెక్షన్ చేసి ఇక్కడ ఉండిపోయింది. సో మన ఆబ్జెక్ట్లో ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు యూజర్స్ ఇక్కడ ఏదైతే ఈ ట్రైనింగ్ సెంటర్, గైడెన్స్ సెంటర్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్ ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో అది బై డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతుంది, అదే సెలెక్షన్ చేసి ఉండనివ్వండి, అయిపోతుంది. ఇది ఓపెన్ ద
స్టాండర్డ్ salesforce.com హెల్ప్ అండ్ ట్రైనింగ్ విండో, అది ఎనఫ్. ఇంకా నెక్స్ట్ స్టెప్ 2, ఇది మనకు కొంచెం ఇంపార్టెంట్. స్టెప్ 2లో ఎప్పుడైనా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసే టైంలో ఒక ఫీల్డ్ క్రియేషన్ చేస్తాం. ఫీల్డ్ అంటే కాలం, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, నేమ్ కాలం, ఇది ఫోన్ నెంబర్ కాలం, ఈమెయిల్ కాలం, కోర్స్ కాలం, రైట్, డేట్ ఆఫ్ బర్త్, డిగ్రీ. ఇవి మనకు కాలమ్స్. ఈ కాలమ్స్ని మనం క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. అది తర్వాత స్టెప్ 3లో చేస్తాం, ఏది ఆఫ్టర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. బట్ ప్రతి టైము ఎవ్రీ టైం మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసే టైంలో ఏదైనా ఒక ఫస్ట్ ఫీల్డ్ని అయితే క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. అది మోస్ట్లీ నేమ్ ఫీల్డే అవుతుంది. మోస్ట్లీ చాలా కేసెస్లో నేమ్ ఫీల్డే అవుతుంది. అయితే నేమ్ ఫీల్డ్తో పాటు మీకు ఇక్కడ ఇంకో డేటా టైప్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, రికార్డ్ నేమ్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది, అక్టోబర్ స్టూడెంట్ టేబుల్ నేమ్ అనేసి. ఇలా కాకపోయినా సింపుల్గా మీరు నేమ్ అని పెట్టేయండి, ఎందుకంటే మనం నేమ్ స్టోర్ చేయాల్సిందే కదా. సో నేమ్ పెట్టేసా. అయితే ఇక్కడ చూడండి, డేటా టైప్ అనేసి మీకు ఒకటి ఆప్షన్ దగ్గర 2 ఉన్నాయి, టెక్స్ట్ అండ్ ఆటో నెంబర్ అని. సో టెక్స్ట్ ఏంటి, ఆటో నెంబర్ డిఫరెన్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం. టెక్స్ట్ అంటే రెగ్యులర్ టెక్స్ట్ ఫీల్డ్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఓపెన్ చేసా, అకౌంట్, అండ్ న్యూ క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఆప్షన్ రాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఇలా ఆప్షన్ రాదు, మీకు డైరెక్ట్గా ఫామే ఓపెన్ అవుతుంది. సో ఫామ్ ఓపెన్ అయింది, ఇక్కడ మనకు నేమ్ ఉంది కదా, సో టెక్స్ట్ ఎంటర్ అవుతుంది. ఇది టెక్స్ట్ ఫీల్డ్ అనమాట. సో ఇలా మీకు నేమ్ కావాలి అనుకుంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్ సెలెక్షన్ చేయండి. మనకు ఇంకొకటి ఉంటుంది, ఆటో నెంబర్ అని ఉంటుంది. ఆటో నెంబర్ ఇదేంటి అంటే, మనకు స్టూడెంట్ల కాలేజెస్లో ఉన్నప్పుడు హాల్ టికెట్ నెంబర్ జనరేట్ చేయడం, లేదు అంటే ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు ఎంప్లాయీస్ ఐడి ఉంటాయి కదా, ఇవన్నీ యూనిక్ నెంబర్స్ అండ్ ఆటో జనరేటెడ్ నెంబర్స్. అది మాన్యువల్గా హ్యూమన్స్ జనరేట్ చేయట్లేదు ఏ ఒక్క నెంబర్ని. హాల్ టికెట్ నెంబర్, ఎంప్లాయీ ఐడి, స్టూడెంట్ కోడ్ ఏదైనా అది కంప్లీట్గా సిస్టమ్ జనరేటెడ్ కోడ్స్ అనమాట. ఎందుకంటే మాన్యువల్గా జనరేట్ చేస్తే ఒక పర్సన్ ఒక దగ్గరికి జనరేట్ చేసి ఆపేసిన తర్వాత ఆ పర్సన్ అవైలబుల్ లేనప్పుడు ఇంకో పర్సన్ వచ్చి మేబీ ప్రీవియస్గా తనకు తెలియకపోవడం వల్ల సేమ్ ఓల్డ్గా జనరేట్ చేసిన నెంబర్సే జనరేట్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఇవి మాన్యువల్గా చేయము, మనకు సిస్టమే జనరేట్ చేస్తుంది. సో ఆటో నెంబర్ అంటే ఆటోమేటిక్గా నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది బేస్డ్ ఆన్ ద రికార్డ్ క్రియేషన్. రికార్డ్ అంటే ఇక్కడ ఒక చిన్న టర్మ్, రికార్డ్ అంటే మనం ఇప్పుడు డేటా యాడ్ చేసామా, టేబుల్స్ లోపల మనము కాలమ్స్ అంటున్నాం. కాలమ్స్ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్లో ఫీల్డ్ అంటున్నాం. రికార్డ్ అంటే ఇప్పుడు రో అని ఉంది కదా, ఈ సింగిల్ రోలో డేటా ఏముంది, స్టూడెంట్ 1 డేటా ఉంది. నెక్స్ట్ సెకండ్ రోలో స్టూడెంట్ 2 డేటా ఉంది. థర్డ్ రోలో స్టూడెంట్ 4 డేటా ఉంది. సో ఇదేంటి, ఇది ఇండివిజువల్ రో ఫర్ ఇండివిజువల్ స్టూడెంట్ డేటా. అయితే ఒక రోలో ఒక స్టూడెంట్ డేటా ఉంటుంది కదా, అంటే ఒక రో రిప్రజెంట్స్ ఇండివిజువల్ స్టూడెంట్స్ డేటా. ఇప్పుడు ఫస్ట్ రో మనకు రిప్రజెంట్ చేస్తుంది, స్టూడెంట్ 1 డేటాని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ రోని మనం సేల్స్ ఫోర్స్కి వచ్చేసరికి రికార్డ్ అంటాం, రైట్, రికార్డ్ అంటాం దాన్ని. అంటే ఒక రికార్డ్ ఈక్వల్స్ టు ఇండివిజువల్ డేటా. నాకు స్టూడెంట్స్ టేబుల్ క్రియేషన్ చేస్తుంటే దాంట్లో ఎలా అయితే మల్టిపుల్ రోస్లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉన్నారో, అలానే ఇక్కడ కూడా మల్టిపుల్ రోస్లో ఆర్ఎల్స్ మల్టిపుల్ స్టూడెంట్స్ డేటా మల్టిపుల్ రికార్డ్స్ లాగా ఇక్కడ స్టోర్ అవుతుంది. అయితే ఆ రికార్డ్కి ఏ రికార్డ్ అయినా, ఇప్పుడు మనకి ఇక్కడనేమో రోస్కి ఆటోమేటిక్గా నెంబర్ ఉన్నది పక్కన, సీరియల్ నెంబర్ లాగా, రైట్, 1 2 3 4 అని ఉంది. మనకు అలానే కావాలి కదా, ఏదైనా ఒక ఐడి లాంటిది యూనిక్ ఒకటి కావాలి అనుకుందాం, లెట్స్ కన్సిడర్. అది ఒక యూనిక్ ఐడి అండ్ అది కూడా ఆటో జనరేటెడ్ కావాలి అనుకుందాం. అప్పుడు మనము ఆటో నెంబర్ అని సెలెక్షన్ చేసి ఇక్కడ ఫార్మాట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, లెట్స్ గివ్ ఫార్మాట్. ఇక్కడ నేను స్టూడెంట్ ఐడి అని ఇచ్చేస్తున్నా, స్టూడెంట్ ఐడి, అండ్ ఇక్కడ స్లాష్ ఇచ్చేసి కర్లీ బ్రాకెట్స్ లోపల నేను జీరోస్ యాడ్ చేశాను. ఆ జీరోస్ మీరు ఎన్నైనా యాడ్ చేయండి, 10 15, అది మనకు లిమిట్ ఏమి ఉండదు. దట్ మీన్స్ ఏంటంటే 15 లెంత్ వరకు వెళ్తుంది, క్రోర్స్ ఆఫ్ వాల్యూస్ వరకు అది వెళ్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఓన్లీ 10 అని యాడ్ చేస్తారు అనుకుందాం, ఓన్లీ 2 డిజిట్స్ యాడ్ చేస్తే 10 వరకే యాడ్ అవుతుంది, దాని తర్వాత ఆటో నెంబర్ ఇంక్రిమెంట్ అవ్వదు. సో అలా ఒక 6 7 ఇవ్వండి, ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు ఆ 10 lakh వరకు ఆ డేటా 1 దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఆ 1 lakh దగ్గర వరకు ఆన్ ఎవ్రీ రికార్డ్ క్రియేషన్ 1 2 3 4 5 అని అలా ఇంక్రిమెంటల్ అవుతూనే ఉంటుందన్నమాట. సో అదే ఆటో నెంబర్ అంటున్నాం, రైట్. అండ్ స్టార్టింగ్ నెంబర్ ఏంటి, మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు, 1 యాడ్ చేయొచ్చు, 200 1000 ఏదైనా, అది ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఫార్మాట్ మాత్రం అగైన్ ఈ ఫార్మాట్ ఇక్కడ నేను డిసైడ్ చేశాను, బికాస్ ఇది నా ప్రాజెక్ట్ కాబట్టి. బట్ క్లయింట్ ప్రాజెక్ట్లో క్లయింటే డిసైడ్ చేస్తారు కదా, మీరు అడ్మిన్స్ కానీ డెవలపర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ వాళ్ళు డిసైడ్ చేయరు. ఆ క్లయింట్ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో బేస్డ్ ఆన్ దట్ రిక్వైర్మెంట్
ఆ స్పెసిఫిక్ టీమ్, ప్రాజెక్ట్ ప్లానింగ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసి మీకు చెప్తారు. ఇన్ కేస్ ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసే టైంలో వాళ్ళకు ఆటో నెంబర్ కావాలి అంటే ఆ ఆటో నెంబర్ ఫార్మాట్ ఏంటి, స్టార్టింగ్ నెంబర్ ఏంటి అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ మెన్షన్ చేయకపోతే అగైన్ మనం తెలుసుకోవాల్సిందే. సో మనకి ఇక్కడ ఆటో నెంబర్ అంటున్నారు, మరి ఫార్మాట్ ఏంటి, వాట్ షుడ్ బి ద స్టార్టింగ్ నెంబర్, వాట్ షుడ్ బి ద ఫార్మాట్ అని చెప్పేసి క్లారిటీ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఈవెన్ చిన్న టాస్క్ కూడా మీరు చేయలేక ఎస్కలేషన్స్ అవుతాయి బేసిక్గా. సో ప్రతిదానికి మీరు ఎలా చేయాలి అని అడగకూడదు, ఏం చేయాలి, లైక్ బేసిక్గా అక్కడ ఇది రిక్వైర్మెంట్ ఉంది బట్ దాని డీటెయిల్స్ నాకు క్లారిటీగా లేదు, సో ఏం చేయాలి అని చెప్పేసి మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందే. అది డెఫినెట్గా గుర్తుంచుకోండి. ఫైన్. సో స్టూడెంట్ ఐడి అయితే మనం యాడ్ చేసాము అండ్ వాట్ ఎవర్ డిస్ప్లే ఫార్మాట్ ఉందో అదే యాడ్ చేసాం. నెక్స్ట్ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేషన్ చేద్దాం. అప్పుడు ఇక్కడ మనము టెక్స్ట్ తీసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ లెట్స్ గో విత్ ఆటో నెంబర్. సెకండ్ సెక్షన్ రిలేటెడ్ టు ద రికార్డ్ నేమ్ అండ్ ఫార్మాట్. ఏది మనకు ఆటో నెంబర్ కావాలా, టెక్స్ట్ కావాలా అని చెప్పేసి ఆ ఫార్మాట్ సెలెక్షన్కి. నెక్స్ట్ ఈ థర్డ్ సెక్షన్లో ఆప్షనల్ ఫ్యూచర్స్ అని ఉన్నాయి. అలో రిపోర్ట్స్ అని, యాక్టివిటీస్, ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ, అలో ఇన్ చార్టర్ గ్రూప్స్ అని ఇలా మల్టిపుల్ ఉన్నాయి. రిపోర్ట్ అంటే మనకు సేల్స్ ఫోర్స్లో డిఫాల్ట్గా స్టోర్ చేసేది బేసిక్గా మనం డేటానే స్టోర్ చేస్తున్నాం, రైట్. నేను ప్రీవియస్గా చేసి చెప్పినట్టు డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు ఎవరున్నా ప్రతి ఒక్కరికి డేటా కావాలి అంటే ఒక సోర్స్ దగ్గర నుంచి డేటా తీసుకుంటారు కదా, ఆ సోర్సే మనకు సేల్స్ ఫోర్స్. సో సేల్స్ ఫోర్స్లో ఈ డేటా అనలిస్టులతో పాటు సపరేట్గా డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ చేస్తుంటారు వేరే వాళ్ళు ఆ డేటాని కొంచెం చూపించడానికి. సో ఆ డాష్ బోర్డ్స్ చూపించాలంటే ఇప్పుడు పవర్ బిఐ తెలిసిన వాళ్ళు ఆర్ ట్యాబ్లో మీద వర్క్ చేసిన వాళ్ళకు డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ అంటే క్లారిటీ ఉంటుంది. మనకు ఆల్రెడీ ఈ సేల్స్ దాంట్లో, సర్వీస్ దాంట్లో ఉంటుంది డాష్ బోర్డ్ అనేది, నేను చూపిస్తాను. సో మీ సేల్స్ అప్లికేషన్ మీ దగ్గర ఉంటే ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఆల్రెడీ మనకు ఏవైతే సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఒకవేళ మీకు క్రియేషన్ చేసి ఇస్తే అవి ఉంటాయి, ఒకవేళ లేకపోతే ఎంటీ. ఇక్కడ మీరు హోమ్కి వెళ్తే మనకు ఆ ప్రజెంటేషన్ ఉంటుంది. ఇది డాష్ బోర్డ్ అంటారు. ఇది కూడా కైండ్ ఆఫ్ డాష్ బోర్డ్ ఒక డిజైన్ చేసి ఇచ్చిన సేల్స్ ఫోర్స్ వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మన దగ్గర డేటా ఎలా ఉంది, మన రెవెన్యూ ఏంటి, మన దగ్గర క్లోజ్డ్ డీల్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఏంటి సిచ్యువేషన్ అనేసి మనము క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు కావాలి కదా. సో ఇలా ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రావాలి అంటే మనం ఫస్ట్ డేటా ఏది ఆబ్జెక్ట్లో ఉన్న డేటా ఉందా ఆ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని రిపోర్ట్ లాగా జనరేట్ చేయాలి అండ్ దెన్ ఆ రిపోర్ట్స్ని ఈ డాష్ బోర్డ్స్లో యూజ్ చేయాలి అనమాట. అలా అయితే పాసిబుల్ అవుతుంది. సో అలా మీరు క్రియేషన్ చేసే వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ నుండి మనం రిపోర్ట్ జనరేట్ చేయాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ చేయొచ్చు. కొన్ని టైమ్స్ మీరు అలో ఇవ్వచ్చు, కొన్ని టైమ్స్ నాట్ అలో చేయొచ్చు. ఇట్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్. ఇది ఆప్షనల్ ఫ్యూచర్స్ కాబట్టి మీరు అలో పెట్టేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా మనం ఎప్పుడన్నా ఫ్యూచర్లో చేసే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఆబ్జెక్ట్ రిలేటెడ్ రిపోర్ట్స్ని జనరేట్ చేయడానికి. సో అలో రిపోర్ట్స్ పెట్టేయండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ యాక్టివిటీస్ అని ఉంది, రైట్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా అలో యాక్టివిటీస్ అనేది. ఇది యాజ్ ఆఫ్ నౌ ఇది కూడా నేను ఆన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మీకు ఒక 1 minute. రైట్. సో ఈ అలో యాక్టివిటీస్ ఏంటో నేను చూపిస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అది మనం యాడ్ చేసి పెట్టేసుకుందాం. ఎందుకంటే మనకు వేరే ఇంకో కొత్త ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినప్పుడు నేను దాంట్లో యాడ్ చేయను, దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో దట్ మనకి క్లియర్ డిఫరెన్సియేషన్ ఉంటుంది. అండ్ ఈ ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ ఏదైతే ఉందో ఇది కూడా ఒక మంచి ఆప్షన్. ఇదేంటి అంటే లెట్స్ కన్సిడర్ నేను డేటా యాడ్ చేశాను. లైక్ మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎవరో ఒకరు డేటాని చేంజెస్ చేశారు, రైట్. సమ్ డేటా చేంజెస్ చేశారు. ఆ డేటా ఎవరు చేంజెస్ చేశారు ఏంటి అని చెప్పేసి మనం ట్రాక్ చేయాలి కదా. లైక్ ఫర్దర్గా ఏదైనా మనకి ఎస్కలేషన్ వచ్చినా ఆ డేటా చేంజెస్ వల్ల ఇంపాక్ట్ అయినా దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అని చెప్పేసి మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. అందుకోసమే మనకు ఈ సెట్ ఫీల్డ్ ట్రాక్ హిస్టరీ అనేది ఉందో, ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ అనేది అది యూజ్ అవుతుంది. ఇది ఎనాబుల్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది ఎనాబుల్ చేసుకొని పెట్టుకుందాం, దాని తర్వాత చేయాల్సింది చేయొచ్చు. అండ్ చార్టర్ గ్రూప్స్ అంటే మనకు సేల్స్ ఫోర్స్లో యూజర్స్ చార్టింగ్ చేసుకోవడానికి చార్టర్ ఉంటుంది. లైక్ వాళ్ళు పోస్ట్ చేసుకోవడానికి ఆ అప్డేట్స్ రిలేటెడ్. ఒకవేళ అది కావాలి అనుకుంటే ఆ చార్టర్ గ్రూప్స్లో ఈ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ మనం క్రియేషన్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ డేటా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ వాట్ ఎవర్ ఆ చార్టర్ గ్రూప్స్ ఉన్నాయో ఆ చార్టర్ గ్రూప్స్లో మనం వాళ్ళు యాడ్ చేయొచ్చు అనమాట. అందుకోసమే అది ఈ టోటల్ సెక్షన్ ఏదైతే ఉందో ఇదంతా ఆప్షనల్. సో ఇన్ కేస్ మీకు ఆ టాస్క్ క్రియేషన్ చేసే టైంలో ఈ డేటా ఒకవేళ ఎనేబుల్ చేయండి అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే ఎనేబుల్ చేయండి, ఒకవేళ లేకపోతే మీరు ఇగ్నోర్ చేసినా ప్రాబ్లం లేదు.
బట్ యాక్టివిటీస్ అండ్ రిపోర్ట్స్ మీరు బై డిఫాల్ట్ ఆన్ చేసి ఉంటే బెటర్ ఏమో అని నా సజెషన్. ఎందుకంటే చాలా వరకు మంచి యూస్ కేస్ ఉంటుంది వాటి వల్ల. సో ఇన్ కేస్ అక్కడ మెన్షన్ చేసి లేకపోయినా మనం బై డిఫాల్ట్గా అవి ఆన్ చేసి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. దానివల్ల ఇంపాక్ట్ ఏమవ్వదు, నెగిటివ్ ఇంపాక్ట్ అయితే అస్సలు అవ్వదు. సో అందుకే అది ఆన్ చేసి పెట్టండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్లాసిఫికేషన్ అని ఒక సెక్షన్ ఉంది. ఇదేంటి అంటే కంప్లీట్గా రిలేటెడ్ టు ఇంటిగ్రేషన్స్ పర్పస్. సో ఇంటిగ్రేషన్ అనగానే మన సేల్స్ ఫోర్స్లో ఉన్న డేటా వేరే ఎక్స్టర్నల్ సిస్టమ్స్లోకి వెళ్తుంది. మేబీ మన క్లయింట్ వాళ్ళ ఓన్ బ్యాక్ ఎండ్ అయ్యి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళ SAP ఉంటుంది కదా, ఇప్పుడు SAPలో కూడా డేటా మేనేజ్ చేస్తారు, అది రిలేటెడ్ టు ద ఆర్డర్స్ డేటా, సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా. సో SAPలో డేటా మన సేల్స్ ఫోర్స్లోకి వస్తుంది, సేల్స్ ఫోర్స్లో డేటా SAPలోకి వెళ్తుంది. అండ్ ఒరాకిల్ ఉంది, ఒరాకిల్లో డేటా సేల్స్ ఫోర్స్కి వస్తుంది, సేల్స్ ఫోర్స్ డేటా ఒరాకిల్లోకి వెళ్తుంది. ఇలా అదర్ ERP టూల్స్ ఏవైతున్నాయో ఆ ERP టూల్స్లో ఉన్న డేటా సేల్స్ ఫోర్స్కి రావడం, సేల్స్ ఫోర్స్లో ఉన్న డేటా అదర్ ERP టూల్స్కి వెళ్ళడం క్వైట్ కామన్. ఇంకా అది అలా వెళ్ళాలంటే ఈ 3 ఆప్షన్స్ ఏవైతున్నాయో దాంట్లో ఒక 3 వేస్ అనమాట. ఇవి కాకుండా ఇంకా బయట వేరే ఉన్నాయి, బట్ ఇవి 3 కూడా: అలౌ షేరింగ్, బల్క్ API ప్రాసెస్, స్ట్రీమింగ్ API. ఇది బై డిఫాల్ట్ ఆన్లైన్ ఉంటుంది కాబట్టి అది ఎలా ఉందో అలానే ఉండనివ్వండి. ఇన్ కేస్ అదేనా రిస్ట్రిక్షన్ ఉండి మీ వాళ్ళు ఆఫ్ చేయమంటే, లైక్ వాట్ ఎవర్ టాస్క్లో మెన్షన్ చేస్తే అలా చేయండి. ఒకవేళ దాని రిలేటెడ్ ఏం మెన్షన్ చేయకపోతే వాట్ ఎవర్ అది డిఫాల్ట్ ఆప్షన్స్ ఉన్నాయో ఆ డిఫాల్ట్ ఆప్షన్స్తోనే మనం కంటిన్యూ అయిపోతాం. సో పెద్దగా ఇక్కడ మనం చేంజెస్ చేయాల్సింది ఏముండదు. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ స్టేటస్. ఎవ్రీ టైం మీరు డిప్లాయిడ్ అని పెట్టండి, ఇన్ డెవలప్మెంట్ పెట్టకండి. సో ఏంటంటే డెవలప్మెంట్ చేసడంలో మీకు కనిపిస్తుంది, మళ్ళీ మనము ఈ ఆర్గ్ నుంచి వేరే ఆర్గ్కి టెస్టింగ్ పర్పస్లో మూవ్ చేస్తాం, అప్పుడు మీకు అది కనిపించదు. సో అందుకే బై డిఫాల్ట్గా డిప్లాయిడ్లోనే మెన్షన్ చేసుకోండి వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ మీరు క్రియేషన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సెర్చ్ స్టేటస్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకు ఇక్కడ నుంచి మనం ఏదైనా సెర్చ్ చేయొచ్చని. సపోజ్ మనం ఇప్పుడు ఇక్కడ ఒక రికార్డ్ క్రియేషన్, ఒక డేటా క్రియేషన్ చేస్తున్నాం, స్టూడెంట్స్ ఆబ్జెక్ట్. ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ నేమ్ నేను సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ రావాలి. సపోజ్ లెట్స్ కన్సిడర్ ఇలా ఒక సెర్చ్ చేస్తున్నా, అప్పుడు నాకు ఆ పర్సన్ రిలేటెడ్ డేటా ఇక్కడ రావాలి. అలా రావాలి అంటే మీరు ఈ అలౌ సెర్చ్ ఏదైతే ఉందో ఇది అలౌ చేసి పెట్టుకోండి. సో వాట్ ఎవర్ రికార్డ్స్ ఉన్నాయో అవి సెర్చ్ చేసినప్పుడు అవి ఫైండ్ అవుట్ అవుతాయి. మన గూగుల్లో సెర్చ్ చేయగానే వెబ్సైట్స్ ఎలా కనిపిస్తున్నాయి, బికాజ్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో SEO చేసుకొని వాళ్ళు ఆప్టిమైజేషన్ చేశారు. అలానే మనకు సేల్స్ ఫోర్స్లో సెర్చ్ వర్క్ అవ్వాలి అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసే టైంలో ఆ అలౌ సెర్చ్ ఏదైతే ఉందో అది ఆన్ చేయాల్సి ఉంటుంది, రైట్. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్లీ ప్రతి బ్యాచ్లో ఈ ఆప్షన్ దగ్గర కన్ఫ్యూజన్ అవుతారు. సో మళ్ళీ క్లియర్గా చెప్తున్నా వినండి. ఈ 4th ఆప్షన్ ఉంది కదా, లాస్ట్ సెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆప్షన్స్ అని. ఇక్కడ ఈ 4th ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఆఫ్టర్ సేవింగ్ దిస్ కస్టమ్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, ఇది నేను ఆన్ చేయట్లేదు. యాజ్ ఆఫ్ నౌ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఆన్ చేయట్లేదు. అండ్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ రిలేటెడ్ మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ఒక్క ఆప్షన్ని నేను ఆన్ చేయట్లేదు, రైట్. రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ని పెట్టేసా. రిపోర్ట్స్ పెట్టా, యాక్టివిటీ, ఫీల్డ్ ట్రాక్ హిస్టరీ, నోట్స్ పెట్టా, సెర్చింగ్ పెట్టా, అండ్ అలాంగ్ విత్ దట్ ఆటో నెంబర్ తీసుకుంటున్నాం, మనం టెక్స్ట్ తీసుకోవట్లేదు. టోటల్ ఈ ఆప్షన్స్ అన్ని మనం యాడ్ చేసాం అండ్ ఓన్లీ ఒక్క ఆప్షనే ఎనేబుల్ చేయట్లేదు. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, రైట్. సేవ్ చేయగానే మనకు ఆబ్జెక్ట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది, ఎలాంటి ప్రాబ్లం లేదు. మన ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఉంది, ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది. ఒకసారి మనము ఆబ్జెక్ట్లో లైక్ వాట్ ఎవర్ మన అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్లోకి వెళ్ళేసి మనం ట్రై చేద్దాం, ఈజ్ ఇట్ విజిబుల్ ఆర్ నాట్ అని చెప్పేసి. సో మనకు క్లారిటీ వస్తుంది, అసలు మనం క్రియేషన్ చేసింది మనకు కనిపిస్తుందా లేదా అనేసి. స్టిల్ కనిపించట్లేదు, మేబీ లెట్స్ రిఫ్రెష్. సో ఇప్పుడు కూడా మనకు కనిపించట్లేదు. ఇది సేమ్ ఎలా అంటే నిన్న మనము యాప్ క్రియేషన్ చేసే టైంలో 5th స్టెప్ అక్కడ ప్రొఫైల్స్ అని చెప్పేసి కొన్నిటికి పర్మిషన్ ఇచ్చాం, రైట్. సేమ్ అలానే ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినప్పుడు కూడా మనం కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్స్ ఇవ్వకపోతే మనకి ఇక్కడ హలో ఫైన్. సో ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసిన తర్వాత ఇక్కడ మనం పర్మిషన్స్ ఇవ్వకపోతే మనకు కనిపించదు అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది కూడా అదే. వన్స్ మీరు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు ఆ లాస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే ఇలా అవుతుంది. ఒకవేళ ఎనేబుల్ చేస్తే వేరేలా అవుతుంది, అది చూపిస్తా. ఒకవేళ మీరు ఎనేబుల్ చేయలేరు అనుకుందాం, అది మర్చిపోయారు, అప్పుడు మీరు ఈ సెటప్ లోపల హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్కి వచ్చి క్విక్ ఫైండ్ విండోలో ట్యాబ్ అని సెర్చ్ చేయండి. ట్యాబ్ అని సెర్చ్ చేస్తే రైట్ ఇక్కడ ట్యాబ్స్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ ట్యాబ్స్. ఈ ట్యాబ్స్ లోపల చూసుకుంటే ఇక్కడ ఏంటి అంటే కస్టమ్ ట్యాబ్స్. బేసిక్గా
వాటెవర్ మన ఆబ్జెక్ట్ ఉందో అది మనకి ఇక్కడ ఈ అప్లికేషన్లో యాజ్ ఎ నావిగేషన్ ఐటమ్ కనిపించాలి అంటే మనం దాన్ని ట్యాబ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది, రైట్? మనం ఇంతకుముందుకు క్రియేషన్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ ఏదైతే ఉందో దానికి ట్యాబ్ అనేది క్రియేట్ అవ్వలేదు, అందుకే ఇక్కడ విజిబుల్గా లేదు. సో మనం చేయాల్సింది ట్యాబ్ క్రియేషన్. ఇది ఓన్లీ స్పెసిఫిక్ టు కస్టమ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే, బికాస్ ఆల్రెడీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ ట్యాబ్ క్రియేషన్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు చేసేసి పెట్టేశారు, దానికి మనకి ఏం రిక్వైర్మెంట్ ఉండదు. అందుకే మీరు యాప్ క్రియేషన్ చేసే టైంలో మీకు ప్రతి ఒక్క స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కనిపిస్తున్నాయి యాజ్ ఎ నావిగేషన్ ఐటమ్స్. మనం క్రియేషన్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా మనకు కనిపించాలంటే మనం ఈ ట్యాబ్స్ అయితే క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్గా నేను క్రియేషన్ చేసిన ట్యాబ్స్ ఇవన్నీ. లెట్స్ గో విత్ న్యూ, రైట్? ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ అని ఉంది కదా, న్యూ క్లిక్ చేయండి. ఏ ఆబ్జెక్ట్ ట్యాబ్ సెలెక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్షన్ చేయండి. అక్టోబర్ స్టూడెంట్ టేబుల్ కదా మనం క్రియేషన్ చేసేది. లెట్స్ గో విత్ అక్టోబర్ స్టూడెంట్ టేబుల్ అండ్ ట్యాబ్ స్టైల్ ఏదైనా ఒక ఐకాన్ మీకు తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇదంతా కంప్లీట్ ఆప్షనల్, ఓన్లీ ఆబ్జెక్ట్ అండ్ ట్యాబ్ స్టైల్ మాత్రమే మ్యాండేటరీ ఫీల్డ్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఇంపార్టెంట్, ఎలా అయితే మనం నిన్న యాప్ క్రియేషన్ చేసే టైంలో ప్రొఫైల్స్కి యాక్సెస్ ఇచ్చాం కదా, సిస్టమ్ అడ్మిన్ కానీ అదర్ ప్రొఫైల్స్ కానీ, ఏ ప్రొఫైల్స్కి అయితే మనం యాక్సెస్ ఇచ్చామో వాళ్ళకి మాత్రమే అది విజిబిలిటీ ఉంటుందని చెప్పాను. అలానే ఇప్పుడు ఈ కస్టమ్ ట్యాబ్ మనం ఏదైతే క్రియేషన్ చేస్తున్నామో ఆ ట్యాబ్ ఎవరెవరికి కనిపించాలి అని మీరు కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ వల్ల అందరికీ విజిబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా సెకండ్ ఆప్షన్ సెలెక్షన్ చేసి ఇండివిజువల్ యూజర్స్ ఏ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, ఏది మనం డిపార్ట్మెంట్స్ని దీంట్లో ప్రొఫైల్స్ అంటున్నాం. సో ప్రతి ఒక్కరికి ఇవ్వాలా వద్దని మళ్ళీ అగైన్ ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ లెట్స్ కన్సిడర్ సొల్యూషన్ మేనేజర్ అని ఉన్నారు, వీళ్ళకు నేను ఆఫ్ పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ పర్సన్కి మనం క్రియేషన్ చేసిన ఆ స్టూడెంట్ అక్టోబర్ టేబుల్ ఏదైతే ఉందో కనిపించదు, ఇంకా రిమైనింగ్ వాళ్ళకి కనిపిస్తుంది. అలా సో ఇండివిజువల్ ప్రొఫైల్స్కైనా పెట్టేయచ్చు, లేదంటే అందరి కలిపి అయినా మీరు యాడ్ ఆన్ చేయొచ్చు. ఎలా అయితే సేమ్ మీరు యాప్ క్రియేషన్లో 5th స్టెప్ చేశారో ఇది కూడా అదే. ఆ యాప్ని పర్మిషన్ ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్కి ఇచ్చారు, ఇక్కడ ఆబ్జెక్ట్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్కి పర్మిషన్ ఇస్తున్నారు, ఇది అనమాట. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు థర్డ్ స్టెప్, ఇది ఎక్స్ట్రా. మనకు ఆల్రెడీ ట్యాబ్ పర్మిషన్ ఇచ్చాము ఒక ప్రొఫైల్స్కి. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఈ ట్యాబ్ అనేది మనకున్న యాప్స్లో కనిపించాలి కదా యాజ్ ఎ నావిగేషన్ ఐటమ్. అలా కనిపిస్తేనే మనం దాని రిలేటెడ్ డేటా క్రియేషన్ చేయగలుగుతాం, దాని రిలేటెడ్ డేటాని మేనేజ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనము యాప్స్ని సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు కనిపిస్తున్న అప్లికేషన్స్ మనకు సేల్స్ ఫోర్స్లో ఉన్నవి. సో వీటిలో మనకు క్రియేషన్ చేసిన ట్యాబ్ ఏదైతే ఉందో అది దేంట్లో కనిపించాలి. లెట్స్ గో విత్ ఓన్లీ అక్టోబర్, రైట్? అక్టోబర్ బ్యాచ్ ఉంది కదా, నేను దీనికి మాత్రమే సెలెక్షన్ చేస్తున్నా, రిమైనింగ్ ఏ ఒక్క దానికి నేను పర్మిషన్ ఇవ్వట్లేదు. చూడండి, యాడ్ టు కస్టమ్ యాప్స్ అని దీంట్లో ఓన్లీ అక్టోబర్ మాత్రమే ఇచ్చాను, రిమైనింగ్ ఏమి ఇవ్వట్లేదు. అండ్ సేవ్. టోటల్ 3 స్టెప్స్. స్టెప్ 1లో ఆబ్జెక్ట్ సెలెక్షన్ చేశారు అండ్ ఐకాన్. స్టెప్ 2లో ఏ ప్రొఫైల్ కనిపించాలో అది సెలెక్షన్ చేశారు. స్టెప్ 3లో ఏ అప్లికేషన్ కనిపించాలో అది సెలెక్షన్ చేశారు. అండ్ రిఫ్రెష్. సి, ఇప్పుడు అక్టోబర్ స్టూడెంట్ టేబుల్ ఏదైతే ఉందో అది వచ్చేసింది. అండ్ ఒకసారి మీరు రివైజ్ చేయండి, మీరు లైక్ థింక్ చేసి చూడండి, లేకుంటే మీరు ఎవరైనా ఉంటే అప్రోచ్ అయ్యి చూడండి. రెగ్యులర్ లాంగ్వేజెస్లో మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసే టైంలో ఒక టేబుల్ క్రియేషన్ చేశారు, సేమ్ సిఆర్ఎం టూల్ అంటే మీరు బిల్డ్ చేస్తున్నారు అనుకుందాం. స్టూడెంట్ టేబుల్ బిల్డ్ చేశారు. ఆ స్టూడెంట్ టేబుల్ బిల్డ్ చేయగానే మీకు ఇలా రాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, స్టూడెంట్ రిలేటెడ్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేయాలి, టేబుల్ బిల్డ్ చేయాలి, అండ్ టేబుల్ బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయాలి. లేదు లైక్ ఏంటి, ఏపీఐస్ బిల్డ్ చేసిన ఆ ఏపీఐస్ని తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్లో ఇంటిగ్రేట్ చేయాలి. అలా అయితేనే కంప్లీట్గా అది వర్కింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ మనము ఒక 5 సెక్షన్స్లో టేబుల్ని క్రియేషన్ చేసాం. క్రియేషన్ చేయగా మనకు కావాల్సిన ఒక యూఐ వచ్చింది. అండ్ ఇప్పుడు యూఐ లోపల నేను న్యూ క్లిక్ చేయగానే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేమ్ అనేది మనకి ఇక్కడ ఏం చూపించట్లేదు. ఎందుకు ఇక్కడ చూపించట్లేదు అంటే మనం ఆటో నెంబర్ ఇచ్చాం. దట్ మీన్స్ మనం డేటా ఎంటర్ చేయలేము, సిస్టమే డేటా ఎంటర్ చేస్తుంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. లెట్స్ కన్సిడర్. సో ఇప్పుడు చూడండి, డేటా క్రియేట్ అయిపోయింది, 001 దగ్గర స్టార్ట్ అయింది, రైట్? నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి క్రియేషన్ చేస్తా, సేవ్ 002. ఇలా ఆటో నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూనే వెళ్తుంది, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతాయి అన్ని రికార్డ్స్. అయితే ఇప్పుడు మనం టేబుల్ క్రియేషన్ చేయడం వల్ల యూఐ కానీ డేటా క్రియేషన్, డేటా ఎడిట్, డేటా డిలీట్, ఏవి మన ఆపరేషన్స్ పర్ఫామ్ చేయట్లేదు, దాని రిలేటెడ్ లాజిక్ మనం ఏం రాయలేదు.
జస్ట్ ఒక ఆబ్జెక్టే యాడ్ చేసాము. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ యాడ్ చేయడం వల్ల దాంట్లో డేటా యాడ్ చేయొచ్చు, దాంట్లో డేటాని డిలీట్ చేయొచ్చు, దాంట్లో డేటాని ఎడిట్ చేయొచ్చు, ఆ డేటాని రీడ్ కూడా చేయొచ్చు. వాటెవర్ పర్ఫార్మెన్స్ ఉంటుందో మన క్రెడ్ ఆపరేషన్స్ అవన్నీ మనం ఇక్కడ పర్ఫామ్ చేయగలుగుతున్నాం. సో అందుకే ఇప్పుడు ఏ కంపెనీ అయినా అలా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడం కన్నా ఇలాంటి ఆప్షనే చూస్ చేసుకుంటారు. వాళ్ళకి మనీ అండ్ టైం రెండూ సేవ్ అవుతాయి. అది ఫైన్. సో నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేద్దాం, ఎందుకంటే మనకు కొన్ని డిఫరెన్సియేషన్స్ తెలియాలి కాబట్టి. సో లెట్స్ గో విత్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ క్రియేట్ అండ్ కస్టమ్. రైట్, సెకండ్ ఆబ్జెక్ట్ నేను క్రియేషన్ చేస్తున్నా. అగైన్ లేబుల్ అంటే మన ఆబ్జెక్ట్ నేమ్. సో మనం ఏదైనా ఇవ్వచ్చు. ఐ విల్ గో విత్ అక్టోబర్ ట్రైనర్. రైట్, ట్రైనర్ అని వెళ్తున్నా. అండ్ అక్టోబర్ ట్రైనర్స్. ఇదేంటి మనకు ప్లూరల్ లేబుల్ ఏదైతే ఉందో అది. సో లేబుల్ ఇచ్చారు, ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసింది. సిమిలర్ టు మనము యాప్ క్రియేషన్లో అలానే అయింది, ఇక్కడ కూడా అలానే అవుతుంది. డిస్క్రిప్షన్ ఈజ్ ఆప్షనల్ వన్, మనం ఏం చేయట్లేదు డిస్క్రిప్షన్లో. అండ్ ఇది వచ్చేసి హెల్ప్ సెట్టింగ్స్. ఈ సెకండ్ ఆప్షన్ ఎందుకు చూస్ చేయమని మీకు డౌట్ రావచ్చు. బేసిక్గా విజువల్ ఫోర్స్ అనేది చాలా ఓల్డ్ లాంగ్వేజ్, ఓల్డ్ టెక్నాలజీ. అన్న ఒక డౌట్, చెప్పండి. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, కస్టమ్ ఒకటి, ఇంకొకటి స్ప్రెడ్ షీట్ యూస్ చేసి. సో ఇప్పుడు అది స్ప్రెడ్ షీట్ అంటే ఎక్సెల్ దా? ఎక్సెల్దే. ఇప్పుడు అది ఎక్సెల్ ఏం టచ్ లేదంటే ఇప్పుడు మనం కస్టమ్ ఆబ్జెక్ట్ తో చూస్ చేసుకోవచ్చా? ఎక్సెల్ నుంచి క్రియేషన్ చేయకూడదు బ్రో, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కైండ్స్ ఆఫ్ మనం ఫీల్డ్స్ యాడ్ చేయాలి కదా ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో. సో మనకు కావాల్సిన పర్మిషన్స్ మనం ఇక్కడ ఇండివిజువల్గా సెలెక్షన్ చేస్తున్నాం. అక్కడ కూడా సెలెక్షన్ చేయడానికి కొంచెం పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. అండ్ డేటా మనము కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే ఎర్రర్స్ వస్తాయి ఈజీగా. అంటే నా ఎగ్జాక్ట్ డౌట్ అంటే ఇప్పుడు ఎక్సెల్ షీట్ యూస్ చేయకుండా మనం చేయలేమా ఇట్లా అనేసి. ఇప్పుడు ఎక్సెల్ యూజ్ చేయకుండా చేస్తున్నాం కదా మనం. అదే, సో అంటే ఓవరాల్ సేల్స్ ఫోర్స్ మొత్తానికి మనం ఏ వర్క్ చేయాలనుకున్నాం అది 2 ways. బేసిక్గా ఏంటి అంటే కొన్ని సినారియోస్లో కొంతమందికి రెగ్యులర్ లాంగ్వేజెస్లో టేబుల్స్ క్రియేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్సెల్ షీట్సే యూజ్ చేస్తారనమాట అక్కడ. సో వాళ్ళు ఏంటంటే ఆ ఫీల్డ్ డేటా టైప్ ఏంటి అని చెప్పేసి అలా క్రియేషన్ చేసుకుంటారు. సో లాంటి వాళ్ళకు ఇక్కడ కొంచెము న్యూ న్యూ కంప్లీట్ ఈ యూఐ వల్ల క్రియేషన్ చేయడం ఇబ్బంది అవుతుందనే థాట్ ఆఫ్లో ఈ ఎక్సెల్ షీట్ది ఆప్షన్ యాడ్ చేశారు. ఓకే ఫైన్. సో ఈ సెకండ్ ఆప్షన్ ఎందుకు మనం చూస్ చేయమంటే విజువల్ ఫోర్స్ అనేది చాలా ఓల్డ్ టెక్నాలజీ. మనకు ఎల్డబ్ల్యూసీకి బిఫోర్ ఆరా అని ఒకటి ఉంటుంది, అండ్ ఆరాకి బిఫోర్ విజువల్ ఫోర్స్. సో ఇది చాలా ఓల్డ్. ప్రజెంట్ ప్రాజెక్ట్స్ అసలు ఏం లేవు దీని మీద. అయితే ఒకప్పుడు ఏంటంటే అరౌండ్ 8 years మేబీ 8 years ఆ టైంలో విజువల్ ఫోర్స్ మీద ప్రాజెక్ట్స్ ఉండేవి. లైక్ ఆ టెక్నాలజీ అప్పుడు అదే రన్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలా అయితే ఎల్డబ్ల్యూసీ రన్ అవుతుందో అప్పుడు విజువల్ ఫోర్స్. సో ఈ హెల్ప్ ఏదైతే విండో ఉందో, ఇక్కడ మనం సెలెక్షన్ చేస్తున్న హెల్ప్ విండో ఉంది కదా, అది మన ఓన్గా డెవలప్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారనమాట. అప్పుడు మనం ఒకవేళ డెవలప్ చేసి దాన్ని ఇక్కడ నుంచి సెలెక్షన్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏ కంపెనీ అలా టైం వేస్ట్ చేయట్లేదు. సో వాట్ ఎవర్ సేల్స్ ఫోర్స్ వల్ల డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ విండో ఉందో అదే ఓపెన్ చేసుకుంటున్నారు అందుకోసం. ఫైన్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ నేమ్తోనే వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఆటో నెంబర్ సెలెక్షన్ చేయట్లేదు. ప్రీవియస్గా మనం ఆటో నెంబర్ సెలెక్షన్ చేసాం. ఆ ఆటో నెంబర్ సెలెక్షన్ చేయడం వల్ల మనకి ఏమైంది, ఆ రికార్డ్ యొక్క నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అయిపోయింది. 0 1 2 3 4 ఆర్ వాట్ ఎవర్ ఆ సీక్వెన్స్ ఉందో సీక్వెన్స్లో వెళ్ళిపోయింది మనం ఇచ్చిన ఫార్మాట్లో. లెట్స్ గో విత్ టెక్స్ట్. ఇప్పుడు ఆ టెక్స్ట్ వల్ల మనకి డిఫరెన్స్ ఏంటో క్లారిటీ ఉంటుంది. ఇక్కడ నేను యాక్టివిటీస్ని యాడ్ చేయట్లేదు, మీరు చూడండి. అండ్ ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ కూడా నేను యాడ్ చేయట్లేదు. ఇవి రెండు ఇప్పుడు ఇక్కడ నేనేం ఎనేబుల్ చేయట్లేదు. అండ్ ఈ 3 ఆప్షనల్ అవి ఎలా ఉన్నాయో అలానే ఉండనిస్తున్నా, నేను వాటిని కూడా టచ్ చేయట్లేదు. ఈ డిప్లాయ్మెంట్ అనేది డిప్లాయిడ్లోనే ఉండాలి, అది అలానే ఉండనిద్దాం. అండ్ సెర్చ్ మీరు అలౌ చేసినా అలౌ చేయకపోయినా పెద్ద డిఫరెన్సియేషన్ ఉండదు. అండ్ యాడ్ నోట్స్ ఉంది కదా, ఇది కూడా నేనేం సెలెక్షన్ చేయట్లేదు. బట్ ఇప్పుడు ఈ లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఉంది కదా, ఈ లాస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసా అండ్ సేవ్ చేస్తున్నా. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఇంతకు ముందుకు మనం ఆప్షన్ సెలెక్షన్ చేయకపోవడం వల్ల ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ట్యాబ్ క్రియేషన్ చేయడానికి మనం సపరేట్గా సెటప్లోకి వచ్చి ట్యాబ్ అని సెట్ చేసి ఈ పేజ్లోకి వచ్చాం. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే సక్సెస్ఫుల్గా మనం ఈ ట్యాబ్లోకి వచ్చేసామన్నమాట. రైట్. సో అది డిఫరెన్సియేషన్. అక్కడ నుంచి రీడైరెక్ట్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసాం. ఇంతకుముందుకు మనం రీడైరెక్ట్ అనేది అవ్వలేదు. మనము సెటప్కి వచ్చి సెటప్లో ట్యాబ్స్ సెట్ చేసి చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే రీడైరెక్ట్ ఇక్కడికి అయిపోయాం. ఫస్ట్ థింగ్, ఆబ్జెక్ట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. రైట్. ట్యాబ్ స్టైల్ సెలెక్షన్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి సెలెక్షన్ చేయండి. ఈవెన్ రియల్ టైంలో కూడా ఇది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, పెట్టేయచ్చు. ఇన్ కేస్ మీ వాళ్ళు స్పెసిఫిక్గా ఏదైనా కావాలనుకుంటే అదే సెలెక్షన్ చేయండి, సరిపోతుంది. స్టెప్ 1లో ఆబ్జెక్ట్ సెలెక్షన్ చేస్తాం. స్టెప్ 2లో అగైన్ ప్రొఫైల్స్. యాజ్ ఐ సెడ్
మనకు సేల్స్ ఫోర్స్లో ప్రతి ఒక్క దాన్ని మైన్యూట్ థింగ్ని కూడా కంట్రోల్ చేస్తాం. ఇప్పటి వరకు మనము యాప్ని కంట్రోల్ చేయడం చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ కంట్రోల్ చేస్తున్నాం, రైట్. ఈ ఆబ్జెక్ట్ ఏంటి, వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ ఉందో అది ఎవరికి విజిబుల్గా ఉండాలి, ఎవరికి విజిబుల్గా ఉండకూడదు అని. ఎందుకు మనం ఇలా కంట్రోల్ చేస్తామని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ డేటా వాళ్ళే యాక్సెస్ చేయాలి. అలా కాకుండా హైక్స్, ఆఫర్ లెటర్స్ అందరికీ యాక్సెస్ ఇస్తే ఇంటర్నల్గా చాలా క్లాషెస్ అవుతాయి, రైట్. ఇప్పుడు మనం డెవలప్ చేస్తున్న కోడ్ ఏదైతే ఉందో గిట్హబ్ రిపాజిటరీ, అది డెవలపర్స్కి మాత్రమే యాక్సెస్ ఉండాలి. అలా కాకుండా వేరే వాళ్ళకి యాక్సెస్ ఉంటే వాళ్ళు దాంట్లో చిన్న కోలను తీసేసిన కోడ్ అంతా బ్రేక్ అయిపోతుంది. సో అలాంటి థింగ్సే సేల్స్ ఫోర్స్లో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయి. అందుకే ఫస్ట్ మనము యాప్ని కంట్రోల్ చేసాం. అలా కంట్రోల్ చేయడానికి మనం యూటిలైజ్ చేసేదే ప్రొఫైల్స్ అనే ఆప్షన్. ఇవి డిపార్ట్మెంట్స్. రెగ్యులర్గా కంపెనీస్లో డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ మనకు ప్రొఫైల్స్ అలా ఉంటాయి. అదొక్కటి గుర్తుంచుకోండి. అండ్ వీటి గురించి ఇంకా ఇన్డెప్త్గా మనము ఎట్ ద ఎండ్లో మాట్లాడుకుంటాం. యాజ్ ఆఫ్ నౌ ప్రొఫైల్స్ అంటే డిపార్ట్మెంట్స్. ఇవి యూజ్ చేసుకొని మనం సేల్స్ ఫోర్స్లో ప్రతిదాన్ని కంట్రోల్ చేస్తాం, సెక్యూరిటీని. ఇప్పుడు ఎలా అయితే మీ ఫోన్లో ఉన్న లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రాము, పేమెంట్ రిలేటెడ్ యాప్స్కి మీరు సపరేట్ పిన్స్ పెడుతున్నారా కంట్రోల్ చేయడానికి, అలానే అనమాట. ఈ ప్రొఫైల్స్ని యూజ్ చేసి మనం కంట్రోల్ చేస్తాం, ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి చూడకుండా. యాక్చువల్లీ మళ్ళీ ఈ టెర్మినాలజీస్ కొంచెం కొత్తగా ఉండడం వల్ల అది అర్థం కావడం కన్నా లేకపోతే లైక్ అండర్స్టాండ్ కావడానికి కొంచెం టైం పడుతుందేమో అనిపిస్తుంది. అవునవును, బికాస్ డెఫినెట్ ద టెర్మినాలజీస్ ఇట్ సెల్ఫ్ న్యూ కాబట్టి. అవును, డెఫినెట్గా పడుతుంది. ఇంతకు ముందులో డిపార్ట్మెంట్స్ అనేది వేరేగా చూసాం, ఇప్పుడు వచ్చేసరికి డిపార్ట్మెంట్స్ అనేది ఇంకో వేరేలాగా చూస్తున్నాము. సో సో డిఫరెన్షియేట్స్ చాలా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు లైక్ టెక్నాలజీ స్విచ్ అయింది కాబట్టి ఇక్కడ ఆ టర్మినాలజీస్ అండ్ యూజ్ కేసెస్ డిఫరెన్స్ అయిపోతాయి. సో అందుకే మనకి ఫస్ట్ 4-5 డేస్లో మీకు ఈ టర్మినాలజీస్ క్లియర్ అండర్స్టాండింగ్ రావడం కోసమే మనకు కంప్లీట్ టైం అంతా స్పెండ్ అవుతుంది. ఈ టర్మినాలజీస్ మీకు ఐడియా లేవు కాబట్టి నేను ఇంకేం ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు. మనకు వన్స్ అది సెట్ అయిన తర్వాత మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతాం. సో ఈ ప్రొఫైల్స్ని యూజ్ చేసాం, అగైన్ సరిపోయింది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే లెట్స్ కన్సిడర్, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది, లెట్స్ కన్సిడర్. దాంట్లో ప్రతి రూమ్కి ప్రతి యాక్సెస్ ఉంటుంది, లేదంటే స్కూల్, కాలేజ్, హోటల్ ఆర్ వాట్ ఎవర్ థింగ్స్ ఉన్నాయి. దాంట్లో అడ్మిన్ వాళ్ళు యాక్సెస్ చేయడానికి సపరేట్ రూమ్ ఉంటుంది. ఏది సీసీటీవీ రిలేటెడ్ థింగ్స్, సెక్యూరిటీ పర్సన్స్ మాత్రమే వాళ్ళకు పర్మిషన్ ఉంటుంది, రైట్. అండ్ కిచెన్ స్టాఫ్ వాళ్ళకి ఓన్లీ కిచెన్ రిలేటెడ్ స్టాఫ్స్ ఎవరైనా వాళ్ళు మాత్రమే అలొకేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ట్యూటర్స్ ఉన్నారు, లేదంటే టీచర్స్ ఉన్నారు, రైట్. వాళ్ళకి ఏదైతే సపరేట్ రూమ్ ఉంటుందో యాక్సెస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, ప్రొఫెసర్స్కి, టీచర్స్కి. స్టూడెంట్స్ వెళ్ళలేరు అందులోకి. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ బేస్డ్ ఆన్ ద కేటగిరీ మనం యాక్సెస్ని డిసైడ్ చేస్తున్నాం. ఈ స్టూడెంట్స్ ఇక్కడిక్కడ వెళ్ళకూడదు, ఇక్కడిక్కడ మాత్రమే వెళ్తారు. అండ్ ఈ పర్సన్స్, ప్రొఫెసర్స్ ఈ దీంట్లోకి వెళ్తారు, దీంట్లోకి వెళ్తారు, రిమైనింగ్ దాంట్లోకి వెళ్ళలేరు అని మనం కంట్రోల్ చేస్తున్నాం. ఈ కంట్రోల్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ద సేల్స్ ఫోర్స్, మనం చూసే డే టు డే లైఫ్లో ప్రతి దగ్గర ఉంటుంది. సో అదే ఇక్కడ మనం ప్రొఫైల్స్ అని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నాం. ఫైన్. సో ఇక్కడ మీరు ఆ టాస్క్లో మెన్షన్ చేసిన బేసిస్లో ఏ ప్రొఫైల్కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ ప్రొఫైల్కి యాక్సెస్ ఇవ్వకూడదని మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద మీకు వచ్చే టాస్క్లో. అక్కడ మెన్షన్ చేస్తారు క్లియర్గా. అండ్ ఇన్ కేస్ మెన్షన్ చేయకపోతే వాళ్ళు డిఫాల్ట్ ఆన్లో మెన్షన్ చేస్తే అలానే పెట్టండి. ఒకవేళ లేకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే కన్ఫర్మేషన్ తీసుకోవడం. ఇట్ షుడ్ బి డిఫాల్ట్ ఆనా లేదంటే ఏంటి అసలు అనేది కన్ఫర్మేషన్ తీసుకోండి, సరిపోతుంది. స్టెప్ 2లో రిలేటెడ్ టు ద ప్రొఫైల్స్ మనం మేనేజ్ చేసాం. అండ్ స్టెప్ 3లో మనం అగైన్ యాప్స్ని కంట్రోల్ చేస్తాం ఇప్పుడు. సో యాప్స్ అంటే ఏంటి, మనకి ఏదైతే ఆర్గ్ లోపల మల్టిపుల్ యాప్స్ ఉంటున్నాయి, ఏ యాప్లో ఇప్పుడు మనం క్రియేషన్ చేసిన నావిగేషన్ ఐటమ్ కనిపించాలి, అది మనం కంట్రోల్ చేయాల్సింది. సో ఇంక్లూడ్ ట్యాబ్, దీంట్లో అగైన్ ఇప్పుడు అక్టోబర్ బ్యాచ్తో వెళ్తున్నా, మళ్ళీ ఇంకేం వేరే వాటిలో యాడ్ చేయట్లేదు. యాజ్ ఆఫ్ నౌ లెట్స్ గో విత్ అక్టోబర్ బ్యాచ్ ఓన్లీ. ఇన్ కేస్ మీ దాంట్లో ఆ టాస్క్ వర్క్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్లో యాడ్ చేయమంటే అప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్లో యాడ్ చేయండి, సరిపోతుంది అలా. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద టాస్క్ మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. ఇదంతా అప్లికేషన్స్ అనమాట, అంతే, ఎక్స్ట్రా ఏం లేదు. సో మీ టాస్క్లో 2 to 3 అప్లికేషన్స్లో యాడ్ చేయమంటే ఆ 2 to 3 అప్లికేషన్ నేమ్స్ ఏవైతే మెన్షన్ చేస్తారో వాటిలోకి వెళ్ళి ఎనేబుల్ చేయండి, సరిపోతుంది. దెన్ క్లిక్ సేవ్. సో సక్సెస్ఫుల్గా మనం 2 ఆబ్జెక్ట్స్ క్రియేషన్ చేసాము, ట్రైనర్ అండ్ దెన్ స్టూడెంట్స్ అనేసి. సో ఇప్పుడు మనకు 2 డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి. ఆ 2 డిఫరెన్సియేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఓకే. సో ట్రైనర్స్ స్టిల్ రాలేదు, ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. రైట్, ట్రైనర్స్ వచ్చింది అండ్ స్టూడెంట్, రైట్. ఇప్పుడు ట్రైనర్స్లో మనం డేటా యాడ్ చేద్దాం. అగైన్ క్లిక్ న్యూ, ట్రైనర్ 1.
అండ్ సేవ్. ఇక్కడ మనకు నేమ్ వచ్చింది చూసారా, ఎందుకు? ఇది టెక్స్ట్ ఫీల్డ్ మనం సెలెక్షన్ చేసాం కాబట్టి మనకు డేటా ఎంటర్ చేయడానికి ఆప్షన్ వచ్చింది. అదే ఇంతకుముందుకు స్టూడెంట్ టేబుల్ లోపల మనం ఏం చేసాము, ఆటో నెంబర్ ఇచ్చాం, సో దట్ అది సిస్టమే జనరేట్ చేస్తుంది వాట్ ఎవర్ ఆ ఫీల్డ్ ఉందో అలా. ఇప్పుడు ట్రైనర్ 2 అండ్ సేవ్. సో ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. అండ్ దెన్ ఫస్ట్ ఇక్కడ మీరు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేయండి, యాక్టివిటీస్ అని మనకు కనిపిస్తుంది ఒక సెక్షన్, రైట్? దీంట్లో చాలా ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే, ఇప్పుడు సేల్స్ రిప్రజెంటేటివ్స్ కాల్స్ చేస్తారు కదా, కాల్స్ చేసినప్పుడు వాళ్ళు మనతో మాట్లాడతారు. మనం అన్నాము ఒక 10 days తర్వాత కాల్ చేయండి అంటే వాళ్ళు 10 days ఆఫ్టర్ కాల్ అని సపోజ్ వాళ్ళకి కావాల్సిన థింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేసుకుంటారు అండ్ క్లిక్ ఆన్ సేవ్. సో ఆ కాల్ రిలేటెడ్ డేటా వాళ్ళకి ఇక్కడ సేవ్ అయిపోతుంది. అలా సేవ్ చేయడానికి ఒకవేళ ఏమైనా టాస్కులు వాళ్ళకి వాళ్ళు క్రియేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఇట్లా టాస్కులు క్రియేషన్ చేసుకుంటారు. ఇవి కూడా మనం డిస్కషన్ చేస్తాం, బట్ దీన్ని యాక్టివిటీ ట్యాబ్ అంటారు. సో మనకి ఇక్కడ స్టూడెంట్ టేబుల్ లోపల యాక్టివిటీ ట్యాబ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రిలేటెడ్ ఉంది కదా, దీంట్లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి నోట్స్ అండ్ అటాచ్మెంట్స్, ఇది కూడా మనకు కనిపిస్తుంది కదా. సో 2 things ఉన్నాయి, యాక్టివిటీ, నోట్స్ అండ్ అటాచ్మెంట్స్, ఇవి 2 ఉన్నాయి. లెట్స్ గో టు ట్రైనర్స్ లోపల యాక్టివిటీ ట్యాబ్ లేదు, బికాస్ మనం ఎనేబుల్ చేయలేదు. నెక్స్ట్ రిలేటెడ్ లోపల అక్కడ నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ ఇది కూడా లేదు, ఎందుకు? అది కూడా మనం యాడ్ చేయలేదు కాబట్టి. సో టోటల్గా ఇది డిఫరెన్స్ అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ మనం టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నాం, స్టూడెంట్ టేబుల్ లోపల మనము ఆటో నెంబర్ తీసుకున్నాం, ఈ 3 డిఫరెన్స్లు. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఏం యాడ్ చేయాలి ఏం యాడ్ చేయకూడదు అనేసి మీకు వచ్చిన టాస్క్లో బేసిస్లో మీరు యాడ్ చేయడము రిమూవ్ చేయడం చేయాల్సి ఉంటుంది, అంతే. ఇంకా ఇప్పుడు లైక్ ఇది రిలేటెడ్ టు ద ఆబ్జెక్ట్ క్రియేషన్ మనకు సేల్స్ ఫోర్స్లో. వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత లైక్ డే టు డే లైఫ్లో మీకు డే టు డే ఏం చేయాలి అంటే, ఒకసారి రివైజ్ పాసిబిలిటీ ఉంటే చేసి నోట్స్ రాయండి, లైక్ స్టెప్స్ ఏంటి, స్టెప్ 1 స్టెప్ 2 ఏంటి, వాట్ ఎవర్ ఎందుకు యూజ్ చేస్తున్నామని. అండ్ దెన్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అడ్మిన్ వల్ల మీరు 6 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినా మీకు ఇంపాక్ట్ అవ్వదు, ఎందుకంటే దీంట్లో మనం చేసేదంతా యూఐ నుంచే చేస్తాం కాబట్టి ఈవెన్ మనం 4 years పెట్టినా ఎంత కాంప్లికేషన్ రిలేటెడ్ టాస్క్లు వచ్చినా ఈజీగానే అయిపోతుంది మనం ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే, అక్కడ ప్రాబ్లం రాదు. కానీ మీకు నావిగేషన్ ప్రాపర్గా తెలియాలి, స్టెప్ 1లో ఏంటి, స్టెప్ 2లో ఏంటి, చెక్ బాక్స్ ఏది చెక్ చేస్తే ఏమవుతుంది, ఏది ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది. ఇప్పుడు నేను యాక్టివిటీస్ ఇక్కడ ఆన్ చేయలేదు, ఓసిటీ ఏది ట్రైనర్స్ లోపల నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ఇది కనిపించాలంటే మనం ఏం చేయాలి, సింపుల్గా ట్రైనర్లోకి వచ్చేసి ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ మనకున్న యాక్టివిటీస్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది, రైట్? అండ్ దెన్ మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయింది, మనకు కావాల్సిన యాక్టివిటీ యాడ్ అయిపోయింది. లెట్స్ రిఫ్రెష్. ఇలా తెలుస్తుంది బేసిక్గా ఆ ఈచ్ అండ్ ఇండివిజువల్ చెక్ బాక్స్ ఏంటి అనేసి మనకు కొంచెం క్లారిటీ ఉంటే ఈజీ ఉంటుంది. అండ్ దీనికి కూడా లైక్ ఇంకా ఈజియెస్ట్ వే ఏంటి అంటే చాట్ జీపీటీ అగైన్. సో చాట్ జీపీటీకి వెళ్ళేసి ఇలా ఉంది అంటే అది ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. ఇది చాలా చిన్నవి ఇవి, బట్ స్టిల్ అక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ మీరు మీ ఓన్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ సెకండ్ ప్రియారిటీ చాట్ జీపీటీ నుంచి ఆర్ ఎల్స్ గూగుల్ నుంచి ట్రై చేయండి. థర్డ్ ప్రియారిటీ చాట్ జీపీటీకి ఇవ్వండి. సో ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి, అవ్వకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, డైరెక్ట్ చాట్ జీపీటీకి వెళ్ళకండి. ఎందుకంటే గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల మల్టిపుల్ వెబ్సైట్స్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. సో ప్రతి సోర్స్లోకి వెళ్ళి మీరు చూస్తుంటారు లైక్ అసలు ఏంటి ప్రాసెస్, ఏం చేస్తున్నారు అనేసి. దానివల్ల ఏంటంటే మనకు ఇంకెక్కువ స్కోప్ వస్తుంది లెర్నింగ్ పర్పస్లో. చాట్ జీపీటీ ఏంటి, మనం ప్రాబ్లం ఇవ్వగానే దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం రిమైనింగ్ వేరే పర్సన్స్ ఎవరైతే ఫేస్ చేశారో ఇంకేదైనా ఎక్స్ట్రా డిఫికల్టీ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటే మనకి క్లారిటీ ఉంటుంది. లెట్స్ కన్సిడర్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. యాక్టివిటీ ట్యాబ్ ఈజ్ నాట్ షోయింగ్ ఇన్ సేల్స్ ఫోర్స్. ఇలా ఏదో సమ్ ఇష్యూ ఉంది, నేను సెర్చ్ చేసా. ఇప్పుడు ఆ సేల్స్ ఫోర్స్ వాళ్ళది హెల్ప్ ఉంది ఇక్కడ. సో ఇలా ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, ఇలా ఓపెన్ చేయండి. ట్రయల్ హెడ్ అని ఉంది, ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి అసలు ఏంటి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అండ్ మనం ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి చూడండి. ఇక్కడ సంథింగ్ ఒక రెజల్యూషన్ ఇచ్చారు, ఏంటి వాట్ ఎవర్ అవతార్ ఉందో ప్రొఫైల్ చెక్ చేయండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, రికార్డ్ పేజ్ సెట్టింగ్స్కి వెళ్ళండి, యాక్టివిటీ టైమ్ లైన్ అండ్ వాట్ ఎవర్ సంథింగ్ ఉందో అదొక సొల్యూషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇలానే మనకు మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పర్సన్ ఎవరో పెట్టారు, ఐ హ్యావ్ వన్ యూజర్ దట్ ఈజ్ మిస్సింగ్ యాక్టివిటీ ట్యాబ్ ఇన్ ద ఆపర్చునిటీ అనేది ఉంది, దాంట్లో యాక్టివిటీ ట్యాబ్ మిస్ అవుతుంది ఒక యూజర్కి అని చెప్పేసి తన ప్రాబ్లం మెన్షన్ చేయగానే ఆ ప్రాబ్లం రిలేటెడ్ ఏమైనా సొల్యూషన్స్ ఎవరైనా ఉంటే ఆ సొల్యూషన్స్ ఇక్కడ యాడ్ చేసి పెట్టారనమాట.
ఇలా రీసెర్చ్ చేయడం వల్ల మీకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే లెర్నింగ్ స్కోప్ ఎక్కువ పెరుగుద్ది. వీటి వల్ల మీకు ఇప్పుడు టాస్కులు చేయకుండా లైక్ కంప్లీట్ ఎస్కలేషన్స్ దాకా అక్కడ వరకు వెళ్ళవు, ఎందుకంటే ఇవన్నీ చాలా చిన్న టాస్కులు కాబట్టి ఈజీ అయిపోతుంది. బట్ స్టిల్ ఏంటి అంటే మనం ఎఫర్ట్ స్టార్టింగ్ నుంచి పెడితే అదే అలవాటు అయిపోయి కోడింగ్లో కూడా మీకు ఈజీ అవుతుంది. అండ్ అడ్మిన్లో మోస్ట్లీ మీకు ఇబ్బంది అవ్వదు, ఎందుకంటే కంప్లీట్ మనం చేసేది యూఐ రిలేటెడ్ థింగ్స్ కాబట్టి. సో నావిగేషన్స్ మీకు క్లియర్గా ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీ అయిపోతుంది అంతే, ఇంకా అది గుర్తుంచుకోండి. అండ్ యాజ్ ఐ సెడ్, కొన్ని డేస్ వరకు మీ ఓన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీరు దాని మీదనే వర్కౌట్ చేయండి, ఎందుకంటే మీకు క్లారిటీ ఉండాలి కదా. సపోజ్ ఇప్పుడు నేను ఒక 4 ఆబ్జెక్ట్స్ చెప్పా, ఆ 4 ఆబ్జెక్ట్స్ మీద మీరు వర్క్ చేయండి అంటే అసలు ఆ 4 ఆబ్జెక్ట్స్ ఎందుకు క్రియేషన్ చేస్తున్నాం, దాంట్లో ఫీల్డ్స్ ఎందుకు క్రియేషన్ చేస్తున్నాం ఏంటి అనేది మనకు ఎవరికి క్లారిటీ ఉండదు. సో అది మనం కొంచెం అవాయిడ్ చేయడానికే ఇలా చేస్తున్నాం అనమాట. సో మీ ఓన్ యాప్ మీద మీరు వర్క్ చేస్తే మీకు తెలుసు నా బిజినెస్లో లైక్ ఈ కైండ్ ఆఫ్ డేటా నేను కలెక్షన్ చేయాలి అనుకుంటున్నా, సో ఈ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని నేను కలెక్షన్ చేసుకుంటా అండ్ తీసుకుంటా అనేసి మీకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఒక్కసారి మనకు రిలేషన్షిప్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది అవ్వగానే మనకు కావాల్సిన వాట్ ఎవర్ రియల్ టైం ప్రాజెక్ట్ ఉందో అది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో మీన్ వైల్ నెక్స్ట్ ఒక 3 to 4 days వరకు మీ ఓన్ ప్రాజెక్ట్ మీదనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇవాళ వెళ్ళి మీ యాప్ క్రియేషన్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో మీ యాప్లో కావాల్సిన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 3, 4, 5, 6 ఎన్ని అయితే అన్ని ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ChatGPTకి వెళ్ళేసి ఇది నా బిజినెస్ ప్లాన్, నేను ఇట్లా సేల్స్ ఫోర్స్లో లైక్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నా, ఆబ్జెక్ట్స్ ఏం యూటిలైజ్ చేయొచ్చు ఆర్ ఏం క్రియేషన్ చేయొచ్చు అని ప్రాంప్ట్ ఇచ్చేస్తే క్లియర్గా అది మీకు ఇచ్చేస్తుంది మంచి డీటెయిల్డ్గా. ఈ ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు డేటా స్టోర్ చేయడానికి ఏంటి అనేసి, దాని బేసిస్లో కూడా మీరు క్రియేషన్ చేయొచ్చు. ఎట్ ద ఎండ్ ఏంటి అంటే ఎలానో అలా మీరు క్రియేషన్ చేయండి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఒక సింగిల్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసి ఆపకండి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేషన్ చేస్తే ఇనిషియల్గా ప్రాక్టీస్ అవుతుంది కదా, సో ఆ టర్మినాలజీస్ ఆ స్టెప్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అలా ఫైన్, క్లియర్. ఓకే ఫైన్. సో ఐ హోప్ అందరు క్లియర్ అనుకుంటున్నా. అండ్ అగైన్ మనకు ఆ ఎక్సెల్ షీట్ ఉంది, ఆ ఎక్సెల్ షీట్ నుంచి మీరు క్లాసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మెయిల్ చెక్ చేయకుండా అక్కడ నుంచే మీరు యాక్సెస్ చేసుకోండి. ఫైన్, చలో ఓకే. ఓకే ఓకే సార్, బాయ్. ఓకే బాయ్. చెప్పండి సార్. ఓకే సార్, ఓకే ఓకేనా? ఓకే. అండ్ రిమైనింగ్ అన్న ప్రాజెక్ట్స్ మీద ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? లైక్ రిలేషన్షిప్స్ అనే ఒకటి కాన్సెప్ట్ అవ్వగానే చేద్దాం బ్రో, ఒక 2 days అవుద్ది. ఇంకా రేపు ఉంటుందా? రేపు ఎల్లుండి మోస్ట్లీ రేపు నేను ఫ్రీ ఉంటే నేను కనెక్ట్ అవుతాను, లేకపోతే కనెక్ట్ అవ్వచ్చు. డే ఆఫ్టర్ టుమారో అన్న. సండే మీకు డౌట్స్ ఉంటే నేను కనెక్ట్ అవుతా బ్రో ఇంకా రోజు, ఎందుకంటే లైక్ ఇప్పుడు ఇనిషియల్గా మీకు ఇంతగా ఫ్రీ ఉంటుంది కానీ కొన్ని డేస్ తర్వాత టైం దొరకదు. సో అందుకే మనం సండే కనెక్ట్ అవ్వం, మోస్ట్లీ డౌట్ సెషన్ లానే ఉంటుంది సండేస్. ఓకే ఓకే. అది రెజ్యూమ్ పెట్టాక అది కాల్స్ ఎలా అటెండ్ చేయాలి తర్వాత చెప్తారా? అదంతే బ్రో, ఒక 10 days తర్వాత లైక్ ఆ రిక్రూటర్స్తో మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఏం క్వశ్చన్స్ రేజ్ చేస్తారు, మన క్వశ్చన్స్ ఏం ఆన్సర్ చేయాలి, మన రెజ్యూమ్ ఏంటి, మన ప్రాజెక్ట్స్ ఏంటి, మన ఎక్స్పీరియన్స్ ఏంటి, అది నేను క్లియర్గా లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఇంటర్వ్యూస్కి త్వరగా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇండివిజువల్గా. ఓకే ఓకే అన్న. ఇప్పుడు అది మీరు ప్రాజెక్ట్స్ ఎన్ని నేర్పిస్తారన్న? లైక్ పెద్ద ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఒక 3 ప్రాజెక్ట్స్ చేస్తాం బ్రో. ఇన్ కేస్ మీకు ఫ్రీ టైం ఎక్స్ట్రా ఉండి ఇంకా మీరు చేయాలి అనుకుంటే లైక్ ఇండివిజువల్ పర్సన్స్ అది బేస్డ్ ఆన్ దట్, ఇంకా ఎక్స్ట్రా మీరు 1 or 2 చేయాలనుకున్న ఆ 1 or 2 ప్రాజెక్ట్స్ కూడా నేను ఇస్తాను లైక్ మీకు ఇండివిజువల్గా. ఎందుకంటే మనకు స్టార్టింగ్లో కొంచెం బెటర్గా ఉంటుంది, కానీ వెళ్ళే కొద్దీ కొంచెము టైం సరిపోదు అనమాట. ఒక్కొక్క టాపిక్ రిలేటెడే మినిమం ఒక 10 టాస్క్లు చేస్తాం, ఒక టాపిక్ రిలేటెడే సేమ్ ప్రాజెక్ట్లో. ఓకే అలా. సో ఇన్ కేస్ మీకు టైం ఎక్కువ స్పెండ్ చేయాలి ఉంది అనుకుంటే అప్పుడు బిల్డ్ చేయండి, చాలా బెటర్, ఎందుకంటే ఎక్కువ స్కోప్ పెరుగుతుంది కదా, సో బెటర్ అవుతుంది అది. ఓకే అన్న. ఫైన్. సో రిమైనింగ్ అందరికి క్లియర్? ఓకే అన్న. ఇది ట్యుటోరియల్ సెండ్ చేస్తారా? అప్లోడ్ చేయగానే మీకు లింక్ వచ్చేస్తుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, బాయ్ బాయ్. యా బాయ్ అన్న.